చదువుతూ ఉంటాడు. మరి ఈ కార్యాలన్నీ మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఎక్కువగా బయటకు కనిపించే మనుషుల గురించి మనం మాట్లాడుకుంటూ వారిని మనం పట్టించుకుంటూ ఉంటాం. కానీ మరి కొంత సైలెంట్గా నిశ్శబ్దంగా మర్మయుక్తంగా ఉండి నిజంగానే మరి ఆ ఎత్తబట్టు కొరకు సిద్ధపడే బిడ్డలు సంఘాల్లో ఉన్నారు చాలా చోట్ల. ఎవరికి మహిమ కలుగునుగా. వారందరిని బట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఒక విధంగా అదే ఆదరణగా ఉంటుంది నాకు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఎంతో ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది అనమాట. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, డబ్బులు ఇచ్చేవాళ్ళని చూసి ఎప్పుడు నేను ఆనందించలే. ఈ మాటకి దేవుడే సాక్షి. హల్లెలూయా. డబ్బులు ఇచ్చేవాళ్ళు, దశభాగాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఐ నెవర్ హ్యాపీ విత్ దెమ్. అంటే ఆ విధంగా అంటే సంతోషం లేదా అని మీరు అనుకోవచ్చు. అది కాదు నా ఉద్దేశం. కానీ ప్రయాస దేనికోసం అంటే కొందరు దేవుని రాజ్యానికి వెళ్ళడానికే కదా. అది ఫలిస్తున్నప్పుడే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. పిలువబడిన నిజమైన సేవకులు ఎవరైనా సరే దాని కొరకే ఆశపడి ఎదురు చూస్తూ ఉంటారు పిల్లరా. కాబట్టి ఇట్లాంటి మోహన్ లాంటి కొందరు సహోదరులు ఉండడం అది చాలా గొప్ప గొప్ప మరి దీవెన ఆశీర్వాదం అని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాకుండా మరి గంటి గ్రామం అయింది. తర్వాత చూస్తే మరి ఆయన మదికలో ఉండేవారు వాళ్ళ అమ్మగారిని బట్టి. మరి అక్కడి నుంచి మరి వాళ్ళ యొక్క మరి వాళ్ళ స్నేహితులు ఎవరంటే శేఖర్ అని చెప్పారు కదండి. శేఖర్ ఈయన క్లాస్మేట్స్ బహుశా మరి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. అలాంటి పరిస్థితుల్లో మరి తను ఆయన యొక్క స్నేహాన్ని బట్టి అక్కడ రావడం. ఆ తదుపరి చూస్తే మరి శ్రీను, తర్వాత మడికలో ఉన్న శ్రీను అంటే ఆయన పేరు స్టీఫెన్ అని పెట్టాం, టీచర్ ఆయన కూడా. మనం గమనించినప్పుడు మరి తన ద్వారా చాలామంది వచ్చారు. మడికలో ఒక విధంగా సువార్త జరిగిందంటే దానికి కారకుడు మోహన్ మాత్రమే. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మరి కాబట్టి మరి జోషిగా అక్కడికి వెళ్ళమని చెప్పడం, ఈ విధంగా మరి సోదరులు రావడం, ఈ కార్యాలన్నీ కూడా మరి దేవుడి యొక్క అద్భుత ప్రణాళిక అని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నవారిని మనం సమకూర్చడం మన వల్ల అయ్యే పని కాదు. ఇది కేవలం దేవుడు మాత్రమే చేసే కార్యంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి చాలా మంచి మర్యాదస్తుడు. మరి ఎవరిని తోలనాడు మాట్లాడు కానీ సందర్భాన్ని మాట్లాడతానని చెప్పాడు. మరి ఎవరిని అన్నాడు ఏమన్నాడు నాకైతే తెలియదు, కానీ మరి తన మనసులో అనిపించింది చెప్పాడు. ఇక్కడ మనం విన్నాం. కనుక మరి తన కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించాడు. తను ఫస్ట్గా వచ్చి దేవుని కోసం మరి కొంతమందిని సంపాదించగలిగాడు. ఉద్యోగం రాకపోయినా ఏం పర్లే, బ్రతకడం మానలే. దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి తనకు ఉద్యోగం రాలేదు, కానీ మరి కుమార్తె అయితే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. కుటుంబాన్ని దేవుడు సిగ్గుపరచలేదు. దేవుని స్తోత్రం. ఎంత చదువుకున్న ఉద్యోగం లేకపోతే అందరికీ చులకనగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? మాట్లాడండి. ఉంటుందా ఉండదా? అందరికీ చులకనగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి చులకనగా ఉంటుంది, భార్యకి చులకనగా ఉండొచ్చు. పిల్లారా నా భర్త ఇలా ఉంటే బాగుండు కదా అని భార్య అనుకోవచ్చు. కానీ అందరికంటే ముఖ్యంగా దేవుడు ఏమనుకుంటున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి రాకముందే దేవుడు సమస్తాన్ని కూడా నిర్ణయించి మాత్రమే పంపించాడు ఇక్కడ మనల్ని. ఎవరిని ఎక్కడ ఏ మలుపు తిప్పాలో, ఏ కార్యం చేయాలో సమస్తం కూడా ముందే దేవుడు సిద్ధపరిచే ఈ భూమి మీదకి పంపించాడు కనుక దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియ సోదరులారా, మరి మోహన్ ఆ విధంగా ఉంటాడో లేకపోతే మరి దేవుడు చివరిలో అన్న నాకు ఒక ఆశ ఉందన్నమాట. నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి తెలిసినాడు కాబట్టి అదే అని పిలుస్తూ ఉంటాను. నేను త్వరలో ఎన్ని మానేలు అనుకుంటాను నేను కూడా. దేవుని స్తోత్రం. వరేలు గిరేలు ఉండకూడదు ఇంకా సహోదరుల మధ్య అనుకుంటున్నాను నేను. సరే, ఇక్కడ ఏమంటున్నానంటే పిల్లారా, మరి చాలా ప్రేమగా ఉంటాం, మాట్లాడుకుంటాం, ఓపెన్గా మాట్లాడుకుంటాం, మరి ఎలా చేస్తూ ఉంటాం. అయితే మరి చెప్తాను, నీకు జాబ్ వస్తే కోట నువ్వు పెట్టొద్దు, నేను పెడతాను కోటం అన్నా. ఎందుకంటే తన విషయంలో అంతగా ఆశపడ్డాం జాబ్ వస్తుందని, అంతగా ప్రార్థించాం కూడా. అయితే ఇప్పటికీ ప్రార్థన మానలే. కానీ దేవుడు మరి ఏం చేయబోతున్నాడు, ఆయన చిత్తమే జరుగునుగాక. కానీ దేవుడు ఏమి అడుగు తినేలా మాత్రం చేయలేదు, చేయడు కూడా ఎప్పటికీ. దేవుని స్తోత్రం. అబ్రహాం విశ్వాసం లాంటిది ఎవరిది? మోహన్ విశ్వాసం. చాలా నమ్మకంగా ఉంటాడు. యెహోవా ఇరే, మీరు ప్రార్థన చేయండి, చూసుకుంటాం, దేవుడు చూస్తాడండి
అని చెప్తాడు చాలా ధైర్యంగా. కాబట్టి చెప్తున్నాను పిల్లారా, మీరు బాగా పైకి వస్తున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులను చూసి వారిని ఎంత మాత్రం మీరు స్ఫూర్తిగా తీసుకోవద్దు, కానీ ఇలాంటి విశ్వాసులైన వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోండి, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఆ పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలో నేర్చుకోండి. పిల్లారా మీకు ఖచ్చితంగా చెప్పాడు సోదరుడు ఎవరు మిలాంట్ అని చెప్పాడుగా, ఈజ్ వెరీ హ్యాపీ మ్యాన్. జాబ్ రాలేదని బాధపడలేదు, ఎప్పుడు నవ్వుతానే సంతోషంగానే చెప్తారు విషయం అంతా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ సోదరులారా, ఇంకా దేవుడు ఆయన అలాగే దీవించాలని ప్రభు యొక్క చిత్తం అయితే తప్పక దేవుడు తనకి లాస్ట్లో అయినా జాబునిచ్చి దేవుడు జాబులో రిటైర్ చేస్తాడేమో అని నేను ఆశపడుతున్నా. అది నేను కోరుకునే కోరిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ యొక్క కూడిక ఇది ఒక ఉమ్మడి కూడిక, తెలుసుగా అందరికీ. ఇది ఉమ్మడి కాదు. ఎందుకంటే గంటోళ్ళు అక్కడ ఉంటారు కొంతమంది, వేమూరి గంటోళ్ళు ఎక్కువ ఉంటారు కొంతమంది. ఇలా ఉంటుంది. నాకు ఏ సమస్యలు ఉండవు మా మధ్య. నేను గంటలు వచ్చినా వెళ్ళినా నేను పట్టించుకోను అసలు వాళ్ళని. ఎందుకంటే ఏదో సందర్భంలో వస్తుంటారు వెళ్తుంటారు అనుకుంటా. మరి ఆయన కూడా అలాగే అనుకుంటున్నాను నేను. అయితే మరి మోహన్ మాత్రం నేను అనుకుంటాను, ఇక్కడి నుంచి అది బావగానే సేవ చేస్తుంది, ఇంట్లోకి వచ్చేస్తానంటే అనుకుంటాను నేను. అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండకూడదు కదా అనిపిస్తుంది. ఇద్దరు అక్కడ ఇద్దరు ఇక్కడ ఉండాలి అనుకుంటాను నేనైతే. ఎందుకంటే వాక్యం కూడా అలాగే చెప్తుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, కాబట్టి దేవుని చిత్తం ఏదో ఇలాంటివి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. నాకు ఇలాంటి పరిస్థితులు ఎలాంటి తీర్పు తెచ్చాలో కూడా నాకు సలహా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సరే, దేవుడే వారితోనే మాట్లాడి వారికి దేవుడి చిత్తం ఏదో అది వారి జీవితాల్లో దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. భక్తి చేయడం చాలా ప్రాముఖ్యం. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులకు నచ్చినా నచ్చకపోయినా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండడమే మన యొక్క ధ్యేయమై ఉన్నది ఈ రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మరి ఈ యొక్క దినాన్న చాలా కొంచెం వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. చాలామంది జనం వచ్చారు. ఎందుకంటే మరి మోహన్ మీద అభిమానంతో చెప్పాడు కాబట్టి చాలా దూరం బడివాళ్ళ నుంచి వచ్చేసారు, శ్రీకృష్ణపడి నుంచి వచ్చారు, యానవ నుంచి వచ్చారు, వ్యామగిరి నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు. అలాగే ఇక్కడ గంటి సంఘం అంతా, బహుశా మరి లైన్పేట, తర్వాత దేవగుప్తం, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. చాలామంది వచ్చారు. కాబట్టి ఇదంతా పెద్ద కార్యక్రమం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ టైంలో ఏ పిల్లదో అబ్బాయితో పెళ్లి పెట్టేసుకుంటే చాలా గొడవ వదిలిపోయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. ఈ సమయంలో పిల్లలు కొంచెం కొద్ది నిమిషాలు, ఎందుకంటే రాత్రంతా నాకు కొంచెం బాగాలేదు, చాలా బలహీనంగా ఉన్నా. ఎందుకంటే సంతోషంగా వెళ్దాం మోహన్ కొట్టడానికి అనుకున్నాను, కానీ ఎందుకో రాత్రి చాలా మంచిగా లేదు నా పరిస్థితి. నేను అంతా అసలు రెస్ట్ లేదు. వేరే మీటింగ్ వెళ్ళి వచ్చాను, నేను కొంచెం అలసిపోయాను. ఆ రాత్రి వేళ కొంచెం సువార్త చెప్పాలనుకుంటే మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఆ రీతిగా మరి బాగా లేట్ అయిపోయింది. వచ్చేటప్పటికి వచ్చిన వెంటనే నిద్ర పట్టదు. మరి త్వరగా మెలకు వచ్చేస్తూ ఉంటుంది, నిద్ర సరిపోక బహు బలహీనతగా ఉంది. సరే, అయినప్పటికీ మరి ఆశతో అందరూ వచ్చారు కాబట్టి మోహన్ ఆశ కూడా ఏంటంటే వాక్యమే చెప్పాలి అనే ఉద్దేశం కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. మరి వాక్యం చదువుకుందాం. చాలా సింపుల్గా నేను చెప్తాను వాక్యం. పిల్లల సింపుల్ అయిన వాక్యం, అందరికీ తెలిసిన వాక్యమే నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నా. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినవాడు హలో. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వారిని అడుగుడనిరి. కాబట్టి వారు గుడ్డివాడ ఎండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహింపరచుము. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపి కాడు, నేను ఎరుగను, ఒకటి మాత్రం ఎరుగుదును,
నేను గుడ్డివాడగా ఉండాలి. ఒక్కరినైనా దర్శించాలి దేవా. మీ ఆత్మకార్యం చేయండి. కృతజ్ఞత లేని వారు ఉన్న వారికి ఇప్పటికైనా స్పృహ రావాలి తండ్రి. వారి జీవితాల్లో ఏం చేసేవారు గ్రహించుకోవాలి నాయన. ఇంకా నేను ఎరగని వాళ్ళు ఎరగవలసి ఉంది ప్రభువా. మీ ఆత్మకార్యం చేయండి. ఈ చిన్న కూడిక ద్వారా నువ్వేం చేయబోతున్నా మాకు తెలియదు నాయన. ఇది మాత్రం వేస్ట్గా ఉండకూడదు. ఇది ఆహారం తినడానికి వచ్చిన కూడంగా ఇది ఉండకూడదు. తప్పగా నీ నామమే మహిమపరచబడును గాక. ఎన్నిక లేని నన్ను బలపరచు నాయన. ఈ వశంలోకి తీసుకోండి. అవసరమైన మాటలు ఇవ్వండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. మరి ఇంకా వస్తానన్నారు అందరూ కూడా. దయచేసి జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టండి. సహోదరులు కాస్త చూడండి, మరి మంచిది. మరి నిజంగానే మోహన్ వాక్యం పట్ల చాలా ఆసక్తి కలిగినోడు. దాంతోపాటు మళ్ళా తాను ప్రతిదీ రాస్తూ ఉంటాడు. ఇంతకుముందు రికార్డ్ చేసేవాడు, ఇప్పుడు రాస్తూ ఉంటాడు. మరి సాధారణంగానే ఒక్కోసారి ఒక ఆదివారం వాక్యం చెప్పేసి నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ కంటిన్యూ చేయడానికి ఎంతవరకు చెప్పానని చెప్పి మోహన్ అడుగుతుంటా. ఎందుకంటే రాస్తాడు కాబట్టి ఎంతవరకు చెప్పాను అనేది నేను చెప్పి కూడా మర్చిపోతూ ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు ఆ వేదిక మీదే కొన్ని విషయాల్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి నేను ప్రిపేర్ అవ్వని విషయాలు చెప్తూ ఉంటున్నప్పుడు మర్చిపోతూ ఉంటాను నేను. కనుక తన్ను అడిగి తెలుసుకుంటా ఎంతవరకు చెప్పాను చెప్పరా నాకు ఒకసారి, నేను మళ్ళీ వాక్యం చెప్పాలి నేనని చెప్పి కనుక్కుంటూ ఉంటా. కనుక అంత చక్కగా వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. కానీ లోకం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళని చిన్నగానే చూస్తుంది. కరెక్టేనా? ఎందుకంటే చిన్నగానే చూస్తారు, హేళనగానే కనబడతారు. వాళ్ళు చాలా మరి తిరస్కరించబడిన వారిగా ఉంటారు, లెక్కలేని మనుషులుగా కనిపిస్తారు. ఓకే. కానీ ప్రియ సోదరులారా, దేవుని దృష్టికి ఎవరి కనులో ఎవరు విలువైన వారో మనం గమనించడం చాలా అవసరమైంది ఈ రోజున. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ మనకు చిన్న సందర్భాన్ని బట్టి నీ మాటలు చెప్పాలనుకుంటున్నా. నేను ఏదో చెప్పాలనుకున్నా కానీ నాకు ఎన్ని మనసులోకి ఏమో రాలే. ఒకే ఒక మాట, చిన్న మాట వచ్చింది కనుక దాన్ని చెప్పేసి నేను ముగిస్తా. పిల్లరా, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి భోజనాలకి వాటికి కూడా టైం ఎక్కువ అవుతుంది కనుక నేను త్వరగానే ముగిస్తా. దయచేసి అందరూ శ్రద్ధగా కొద్ది నిమిషాలు. ఈ యొక్క భయంకరమైన ఉక్కబోత వాతావరణంలో ఉన్నాం కాబట్టి అందరూ మీరు మీ మట్టుకు మీరే ఒక మంచి వాతావరణాన్ని మీ మట్టుకు మీరే సృష్టించుకోండి. మీరు వాక్యం పట్ల లక్ష్యం ఉంచితే, వాక్యం పట్ల ధ్యానం ఉంచితే ఆటోమేటిక్గా ఒక పరలోక వాతావరణం వచ్చేస్తుంది. ఇక్కడికి మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఈ పరిస్థితులన్నీ బయటికి పోతాయి. ఉడికి పెట్టదు, జేవురు మాటలతో కానీ పుస్తకాలతో కానీ ఇలా అనక్కర్లే. అది పనే. దేవుని స్తోత్రం. చాలామంది తెలుసా మీకు, వాళ్ళు ఇసురుకుంటున్నాం అనుకుంటారు కానీ ఈ పని గురించి కూడా చెవడానికి ఎక్కువ పడుతూ ఉంటుంది. సైలెంట్గా ఉండండి, మీకు ఏముండదు. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ఏం చెప్తున్నా జాగ్రత్తగా వినండి పిల్లారా. కొంచెం మాటలే. ఇక్కడ ఒక పుట్టుగుడ్డోడు గురించి మనందరికీ బాగా తెలిసిన విషయం ఇది. ఇది ఎవరికి తెలియని స్టోరీ కాదు, లేక చరిత్ర కూడా కాదు. ఇది అందరూ ఎరుగుదు ఇది. కానీ ఒక మనుష్యుడు దేవుని పక్షంగా ఏ రీతిగా నిలబడుతున్నాడు, ఆ రీతిగా అతడు నిలబడటానికి కారణం ఏంటి అనేది ఈ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీ సోదరులారా, ఎందుకంటే ఇది ఒక కృతజ్ఞత కూడిక. నిజమేనా? ఇది ఒక కృతజ్ఞత కూడిక ఉన్నది. మరి మోహన్కు పెట్టిన ఈ కూడిక దేవుని కొరకు కృతజ్ఞతగా ఇది ఏర్పాటు చేశాడు. చాలా కృతజ్ఞత కూటాల్లో మనం వాక్యం విన్నాం. నేను చెప్తా ఉంటాను సాధారణంగా, సర్వసాధారణంగా చెప్తా. ఈ కూటాలు మనం అనుకున్న మొక్కుబళ్ళు, మనము దేవునికి ఇచ్చేవి మాత్రమే, ఎన్నడూ కూడా కృతజ్ఞత కాదు అని చెప్పి చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను నేను. మరి కాబట్టి ప్రియ సోదరులారా, ఈ రోజున మనల్ని ఒక ప్రత్యేకమైన మనిషిగా, ఈ లోకంలోనే ప్రత్యేకించబడిన వారిగా, ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల్లోనే ఒక స్పెషల్ క్లాస్ పీపుల్గా ఏది మనల్ని చేసింది, దేనిని బట్టి మనం ఇలా ఉన్నాం ఈరోజు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి అంటాను నేను. ప్రియ సోదరులారు, ఎందుకంటే మనం ఈరోజు కొంతమందితో వారి భౌతికమైన దీవెనలు, ఆశీర్వాదాలు చూసి కొన్నిసార్లు మచ్చరపడ్డమో లేకపోతే వ్యసనపడ్డమో
ఆడి బతుకిలా ఉంది, నా బతుకిలా ఉంది, దేవుడు నమ్ముకున్నాను కదా, ఏంటి నాకు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి చాలాసార్లు మనకు అనిపించవచ్చు. కానీ నీకు అనుగ్రహించబడిన దేవుని కృప వారికి లేదన్న సంగతి నీకు తెలియదు. ఇంకో మాట చెప్తా, దావీదు అలాగే మంట మండింది అతని లోపల. ఏంటి వీళ్ళు ఇలాగున్నారు, నేను నీలో ఉండి ఇన్ని కష్టాలు పడుతున్నాను ప్రభువా అని చెప్పి దావీదు దేవుని దగ్గర ప్రార్థించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన జవాబు ఇచ్చాడు. దావీదుకి ఇచ్చాడండి. హల్లెలూయా. ఏంటంటే జవాబు అంటే, వారు చాలా ఎక్కడున్నారు, వాళ్ళు కాలు జారే స్థలంలో వారు ఉన్నారట. కానీ అది వారికి సంగతి తెలియనే, ఆ సంగతి వారికి తెలియని పరిస్థితి. కానీ అందుకే అంటున్నాను, ఒక రక్షించబడిన ఆత్మ విలువ, దేవుణ్ణి తెలుసుకొని దేవుని బిడ్డలుగా మార్చబడిన ఆ రక్షణ పొందిన వారి విలువ చాలా మందికి తెలియదు. కానీ పొందిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. కొన్నిసార్లు మనము కూడా తత్తరబడి తొట్టుబడి అంటాం, చూడు వాళ్ళే బాగున్నారు నాకన్నా, నా పరిస్థితి ఇలా ఉంది కదా అనుకుంటావు. కానీ కనుక నీవు కనుక నీ మనోనేత్రమే తెరవబడితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, నీకు ఇవ్వబడిన కృప, నీకు విస్తరింపజేసినటువంటి గొప్ప ఆశీర్వాదాలు, దేవుడు నీ కొరకు దాచిన విషయాలు ఎన్నున్నాయో నువ్వు ఆలోచించినప్పుడు, అది నీ గ్రహింపులోకి వచ్చినప్పుడు నీకు ఎంతో సిగ్గేస్తుంది. ఎందుకంటే కుక్క లాంటి నీ జీవితాన్ని దేవుడు ఇంతగా హెచ్చించి నిలబెట్టినందుకు నువ్వు దేవుడిని స్తుతించకుండా ఉండలేవు. ఈ రోజున దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు మన కాల ప్రవక్త, ఖచ్చితంగా ఆయన కూడా అలాగే ఇబ్బంది పడ్డాడు. ఆయన ప్రపంచానికి ప్రవక్తగా ఉండి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా చచ్చినోళ్ళు లేచి, కుంటోళ్ళు నడిచి, గుడ్డోళ్ళు చూపు వచ్చి, పిల్లరా ఎంతో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్న సమయం. కానీ ఆయన మొట్టమొదటి సువార్త కూడిక, లేకపోతే మొట్టమొదటి స్వస్థత కూడికను ఏర్పాటు చేసినప్పుడు ఒక చిరిగిపోయిన కోట్ తీసుకొని వెళ్ళాడు ఆయన. ఏంటంటే ఒక చిరిగిపోయిన కోటుతో వెళ్ళి ఆ చిరుగు బయటికి కనిపించకుండా కోటు జేబులో చేయి పెట్టుకొని ఆ కూటాలు జరిగించాడు ఆయన. వేల మంది స్వస్థపడ్డారండి, వేల మందే. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఓరల్ రాబర్ట్స్ అని ఆయన భవనాన్ని పరిస్థితిని చూచి, ఎస్టేట్ అది చాలా గొప్ప అద్భుత స్థలం, గొప్ప ఆస్తి, చాలా ధనవంతుడు, ఎవరు ఓరల్ రాబర్ట్స్, చూసి ఆ రోడ్డు మీద నిలబడి అనుకున్నాడట, ప్రభువా సంథింగ్ రాంగ్, నాలో ఏదో తేడా ఉంది. అందుకే అతను చూడు అలా ఉన్న కళ్ళ ముందు ఎంత దీవించబడ్డాడో, నేను ఇలాగే ఉండిపోయాను నాయన అని చెప్పి తన మనసులో తాను అనుకున్నాడు. అనుకున్నప్పుడు వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రాఫిట్, ఎప్పుడు కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉండేవాడు. ఆయన నడుస్తూనే దర్శనాలు చూశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు చెప్తున్నాను పిల్లలు, గమనించండి. అప్పుడు దేవుడు చెప్పాడు, పరలోకంలో నీ కొరకు దాచబడింది నీకు తెలియదయ్యా. నీవు జీవిస్తున్న ఈ జీవితానికి, నీ తీర్మానానికి పరలోకములో చాలా గొప్ప విషయాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి అని దేవుడు జవాబిచ్చాడు ఆయనకి. కాబట్టి నేను ప్రియ సోదరులారా, ఉద్యోగమే చాలా గొప్ప ఈ రోజుల్లో. ఒక పెళ్లి చేయాలంటే అబ్బాయికి ఉద్యోగం ఉందా? ఈ మధ్యన అడుగుతున్నాను అనమాట. ముందు పిల్లవాడికి తల్లిదండ్రులు ఉన్నారా, రెండోది ఉద్యోగం ఉందా, ఉండడానికి ఇల్లు ఉందా, మా కూతురు తీసుకెళ్ళి పెడతావు, మా కూతురు తీసుకెళ్ళి గుడిసి పెడతావా, అద్దెంట్లో పెడతావా, మరి ఎన్ని చెప్పి మాట్లాడుతూ సంబంధాల కోసం వచ్చేటప్పటికి ఈవెన్ బిలీవర్స్ ఆల్సో ఫూల్స్, దే ఆర్ ఫూల్స్. ఇలా మాట్లాడే నీచులు ఉన్నారు ఈ వర్తమానంలో. దే ఆర్ వెరీ ఫూల్స్. దే డోంట్ నో వాట్ ఈస్ ద మెసేజ్ టుడే. ఇల్లుందా, ఉద్యోగం ఉందా, సంపాదన ఎంత, గోంగూర అంతా. నేనేం తెలుసుకోలేదు నా స్వభావాన్ని. నేను మామూలుగా అఫీషియల్గానే మాట్లాడతాను ఈరోజు. దేవుని స్తోత్రం. బంటలా మాట్లాడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నా, ఎందుకంటే నేను స్వయంగా జీవితంలో అనుభవిస్తున్న విషయాలు, నేను నా కళ్ళతో చూస్తూ నొచ్చుకుంటున్న సంగతులు ఇవి. విశ్వాసానికి విలువ లేదా?
దైవత్వానికి విలువ లేదా? డబ్బుకి, ఉద్యోగానికి, చదువులకేనా విలువ? అదేనా దేవుడు మనకు నేర్పించింది ఈ రోజున? ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటివి చూసినప్పుడు చాలా మనసులని చాలా వేదన పడతా. నన్ను ఎవరైనా సంబంధాలు చూడమంటే కేవలం నేను విశ్వాసాన్ని చూస్తాను తప్ప ఏమి చూడను నేను. ఎందుకంటే వాళ్ళిద్దరు విశ్వాసులు అయితే దేవుడు వాడిని ఎలాగో ఇచ్చిస్తాడు, అలా దీవిస్తాడు దేవుడు వాడిని. అది నేను నమ్ముతాను అంతే. దట్ ఈస్ మై బిలీఫ్. దేవుని స్తోత్రం. నా కొడుక్కి కూతురు కూడా చెప్తున్నాను అందరి ముందు ఈ రోజున, డబ్బు చూడడం, విద్య చూడడం, ఏమీ చూడడం. ఓన్లీ ఐ సెర్చింగ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. నో క్యాస్ట్, నథింగ్. డబ్బు వద్దు, నాకు ఏమొద్దు, అక్కర్లే, ఏం అవసరం లేదు నాకు. కేవలం నాకు విశ్వాసం కావాలి. రెండోది దైవ చిత్తమై ఉండాలి, అంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రేమతో చెప్తున్నాను ఈరోజు, మీరు గమనించండి. ఇలాగనే చాలా మంది భావిస్తారు మనసులో. కానీ ఒక మనిషికి దేవుడిచ్చే విలువ, రక్షణకు దేవుడిచ్చే విలువ ఎవరికైనా అర్థమవుతుందా అంటున్నా. మనుషులందరూ అవే చూస్తున్నారు ఈ రోజుల్లో. పిల్లారా, హోదాలు చూస్తూ ఉన్నారు, గొప్పతనాలు చూస్తూ ఉన్నారు. అది ఉన్నత స్థితి కాదని చూసుకుంటున్నారు. వేరే వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాం. అందుకే చూడండి, ఇశ్రాయేలు వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు దేవుడు సహించగలిగాడా? నో, ఎవర్ యాక్సెప్ట్. దేవుడు ఇష్టపడ అసలే ఇతర మనుషులకు ఉన్నట్లే మాకు రాజు కావాలంటే నాకు ఇది ఇష్టం కాదని, మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పి దేవుడు సౌలుని రాజుగా ఇచ్చాడు. ఇతర మనుషులు ప్రవర్తించేటట్టు మనం ప్రవర్తించాలని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. హల్లెలూయా. అవర్ చూసింగ్ ఇస్ స్పెషల్. మన యొక్క ఎన్నిక ప్రత్యేకమైంది. దేవునికి మహిమ కలుగునుగా. మన ఎన్నిక చాలా గొప్పది. ఇది అసలు దేవుడు ఎన్నుకున్నాడంటే ఇక నువ్వు దేవుని గురించి అసలు నువ్వు ఆలోచించొద్దక. దేవుని స్తోత్రం. ఎన్నికలో ప్రతిదీ దాచబడి ఉంది. ఎన్నికలో ప్రతి ఆశీర్వాదం ఉంది. ఎన్నికలో గొప్ప దీవెన ఉంది. పిల్లారా, ఆయన ఎన్నుకున్నాడంటే చాలిక. ఇఫ్ యు ఆర్ కన్ఫర్మ్ దట్ గాడ్ వాస్ చూజ్డ్ యు, నీవు కనుక దేవుడు చేత నేను ఎన్నుకోబడ్డానని ఒక నిశ్చయితకు నువ్వు వచ్చావంటే గుండెల మీద చేసుకొని జీవించు. ఏ దేవుని స్తోత్రం. నీ చుట్టూ ఏమి జరిగినా ఆలోచించగలసలా. లీవ్ ఇట్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడే నీ గురించి జాగ్రత్త తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా కొన్ని మాటలు వినండి పిల్లరా. ఇక్కడ గుడ్డోడు ఎవరి దృష్టికాడు గొప్పోడు కాదు. కానీ సీ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసు చూడండి, ఎలాంటి వాడిని ఎన్నుకుంటాడో చూడండి. సాక్ష్యం ఇవ్వడానికి కానీ, తన పక్షాన నిలబడటానికి కానీ ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడో చూడండి. ఇంజనీర్ని ఎన్నుకోలేదు, పెద్ద డాక్టర్ని ఎన్నుకోలేదు, పెద్ద లాండ్ లార్డ్ని ఎన్నుకోవట్లేదు. ఆ గుమ్మంగాడు కూర్చొని అడుక్కునే వాడిని ఎన్నుకున్నాడు ఆయన. బాబా, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సోదరుల సంగమా, త్వరలో మీకు ఈ విషయాలు చెప్పబోతున్నాను నేను. అడుక్కునే వాళ్ళు తక్కువగా చూడకండి. నో. బెగ్గర్స్ని లేకపోతే అడుక్కునే వాడిని తక్కువగా చూడకండి. నో నో నో. రేపొద్దుట వాళ్ళు నీవు ఒకే రోజు సమానం అవ్వబోతున్నారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. హల్లెలూయా. నేను ఒక ఆయన మాట్లాడుతూ ఒక పాస్టర్ మీటింగ్ వెళ్ళాను నేను. ఆయన కొంచెం మంచిగా బతికిన వ్యక్తి, ఎడ్యుకేటెడ్ ఫెలో, మంచి ఎడ్యుకేషన్ ఉంది ఆయనకి. వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. అది ఇంచుమించు మన భాషలు ఉన్నారు అక్కడ. కొంతమంది బయట నుంచి కూడా వాక్యం వినాలని చెప్పి ఆశతో వచ్చారు. వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఆ స్థలంలో పెట్టుకోమని ఇచ్చారు ఆయన. అప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈనాడు ఎవరు కూడా పెళ్ళి మనుషులు చేసుకోవట్లే, కులాన్ని చేసుకుంటున్నారని చెప్పాడు. ఏం చెప్పాడండి? మనిషిని పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారట? కులాన్ని పెళ్లి చేసుకున్నారు తప్ప మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు అన్నాడు. వ్యర్థలేదండి, మనుషులు చచ్చిపోయారు ఎప్పుడో. నౌ ఓన్లీ వీఆర్ మ్యారీయింగ్ క్యాస్ట్. కులాన్ని మనం పెళ్లి చేసుకుంటున్నాం తప్ప. చాలా చక్కగా చెప్పాడు కొన్ని విషయాలు. ఐ అప్రిషియేట్ హిమ్. చాలా బాగా చెప్పారు సార్ మీరు, వెరీ గుడ్. మా అభిప్రాయాలు కూడా అవే. అంబేద్కర్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఒక మంచి మాట చెప్పాడు అన్నమాట. అంబేద్కర్ ఉద్దేశం అంతా ఏంటంటే చాలా గొప్ప విషయాలు చేస్తాడు ఆయన. చెప్తూ అంటాడు, చచ్చిపోయిన సమాజాన్ని తిరిగి మళ్ళా కులాల మధ్య చచ్చిపోయి మనుషులుగా బ్రతకని మనుషుల్ని మళ్ళా మనుషులుగా చేయడమే అంబేద్కర్ యొక్క
ధ్యేయం అన్నాడు. వాట్ వీఆర్ ప్రీచింగ్ టుడే, మనమేం బోధిస్తున్నాం? మనమంతేనా? చచ్చిన మనుషుల్ని మళ్ళీ బతికించడానికి కదా, చచ్చిన వాడిని చంపడానికి కాదు, చచ్చిన వాళ్ళంతా తీసుకొని సంఘంలో చేర్చుకోవడానికి కాదు, వచ్చిన ప్రతి వాడిని బతికించడమే మన పని కూడా ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. చచ్చిన వాడు చావు కొంపు కొడుతూ సాంప్రదాయాలతో కూర్చొని ఆ దరిద్రం బతకూడదనే బతకడానికే దేవుడు ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాడు ఇక్కడ నిన్ను. హల్లెలూయా. చచ్చిన నీలో జీవాన్ని పోయడానికే దేవుడు తీసుకొచ్చాడు. మళ్ళా కంపు కొట్టే కులాచారాలు, మతాచారాలు, సాంప్రదాయాలు తీసుకొచ్చి ఇందులో పెట్టడం దేవుడు కూడా దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. కోపం వస్తే పళ్ళు ఊరుకోండి, కాసేపు పళ్ళు నొప్పులు ఉంటే పోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. దేవుడు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నాడో మీరు గమనించండి. అతని పట్ల చక్కటి మాట చెప్పాడు అక్కడ. వీడిని కన్నవారా, ఎవరు వాళ్ళు వీడు గుడ్డోడు అయ్యాడు అయ్యా? అప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఏమన్నాడు? వీడు కాదు, వీడి కన్నోడు కూడా కాదయ్యా, దేవుని క్రియలు ఇతరులు ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, సామాన్యుడైన మోహాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు వారి కుటుంబానికి రక్షణ తీసుకొచ్చాడు. ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కనీసం పక్కన సువార్త చెప్తారంటారు. సోంబేరు మొక్కలారా, నశించే ఆత్మలు మీ కళ్ళ ముందు ఎన్ని కనబడుతున్నాయో. డబ్బులుండి, జేబుల్లో డబ్బులుండి, బళ్ళు వేసుకొని, కార్లు వేసుకొని తిరిగే సిగ్గు లజ్జ ఉందా మీకు అంటున్నా? సువార్త చెప్తున్నాడు ఎవడైనా ఒకడైనా? మాట్లాడరే. ఏది రోషం, ఏది మనలో భారం, ఏది మనలో? దేవుని స్తోత్రం. తిట్టేసి మళ్ళీ దేవుని స్తోత్రం అంటావేంటి అంటే నేనేమీ చేయలేను, మీ కర్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మీరు గమనించి, ఎట్లాంటి వాళ్ళు సంఘంలో కొంతమంది ఉన్నారు, నాకు సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వాళ్ళు పడుతున్న ప్రయాసే లేక వారు చెప్పే సువార్త చాలామంది వస్తూ ఉంటారు చర్చికి. ఇంచుమించు రోజు 10 మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాక్యం నమ్మి అంగీకరించిన వాళ్ళు స్థిరపడతారు. అయ్యి బాబు ఇక్కడ కష్టం అని అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి నేను చెప్తున్నాను, గమనించండి ప్రియులారా. దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షం అవడానికే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే దేవుడు అతనిలో ఒక కార్యమును చేసి తద్వారా అతని ద్వారా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు కలిగి ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు అతన్ని. దేవుని స్తోత్రం కలుగునుగా. హీ ఈస్ ద చూజన్ వెసల్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఎన్నుకోబడిన ఒక పాత్ర ఉన్నాడు అతడు. ఓకేనండి, దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు అతడు. సరే, ఇలా పొడిగించుకుంటుంది, టైం అవుతుంది కనుక నేను క్లుప్తంగా ముగిస్తా, జాగ్రత్తగా వినండి. పిల్లల కనుక ఇక్కడ వచ్చినప్పుడు వాడు గుడ్డోడు. దేవుడు యేసుప్రభు తీసుకొచ్చారు. యేసుప్రభు వారు బురద చేశాడు. బురద చేసి ఉమ్మి వేసి బురద చేసి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఆ బురద పట్టుకొచ్చి కళ్ళు మీద పూసాడు. వెళ్ళి కడుక్కోవయ్యా అన్నాడు. కొంతమందిని బురద పూయలే, ఏం పూయలే, నువ్వు నమ్మినట్టే నీ కలుగు కాక అన్నాడు. కళ్ళు వచ్చేసాయి. కానీ ఇతనికి పరీక్ష పెట్టాడు ఆయన. ఎందుకంటే హ్యాస్ టు ఒబే. దాన్ని అతను లోపడాలి, దాన్ని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు పేతురు, నువ్వు వెళ్ళు, మొట్టమొదటిగా గ్యాలం వేసిన తర్వాత మొట్టమొదటిలో చేప వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ చేపను తెరిస్తే అందులో ఒక నాణ్యం, దాని పేరు ఉంటుంది, షెకేలు ఉంటుంది. అక్కడ పన్ను ఎంత కట్టాలి? మనిషికి 1/2 షెకెలు కట్టాలి. కాబట్టి చెప్పండి, 1 షెకెల్ ఉంటుంది. అందులో సగం నీకు, సగం నాకు. వెళ్ళి కట్టు అన్నాడు. ఇది డబ్బులు నేను వేసుకోవాలి. నేను అంటున్నా, వధువా, రేపొద్దు నిన్ను కూడా దేవుడు అలాగే పోషించబోతా ఉన్నాడు. పైసలుంటే కాదు నువ్వు పోషించేది. దేవుని స్తోత్రం. ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే రేపొద్దుట రాబోయే రోజులు ఇవే. హల్లెలూయా. డిజిటల్ కరెన్సీ చేస్తారట. బ్యాంకుతో సంబంధం లేకుండా నీకు రూపాయి రాదిక. నువ్వు తినలేవు, తాగలేవు, ఏమీ చేయలేవిక. దేవుని స్తోత్రం. అతి త్వరలో డిజిటల్ కరెన్సీ కింద చేసేస్తున్నారు మొత్తాన్ని. బ్యాంకులో నీకు అన్ని ఫోన్పే, ఆపే, ఈపే. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, అప్పుడు నీ చేతిలో డబ్బులుండవు. బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలంటే, ఫోన్పే చేయాలంటే ముద్ర కోసం అడుగుతారు. దేవుని బిడ్డలకి దారి ఉండదు. అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే, ఇదే వాక్యాన్ని నమ్మి ప్రభు చెప్పిన పని నువ్వు చేస్తే ఆ రోజు నీకు పువ్వు వస్తుంది ఖచ్చితంగా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో డౌటే లేదని నమ్ముతున్నాను నేనైతే. దేవుని స్తోత్రం. అతి త్వరలో దగ్గరగా ఉన్నాయి రోజులు. కాబట్టి మీరు గమనించండి ప్రియులారా. వెళ్ళి జ్ఞానమై ఏం ప్రభు చెప్తున్నా, జ్ఞానం వేసేమంటున్నావు, ఏ చేప వస్తుందో ఎవడో తెలుసు, మొట్టమొదటి చేప తీసేయమంటున్నావు, ఏంటిదంతా? అక్కడ పేతురికి విశ్వాసం ఉంటే తప్పే వెళ్ళలేడు. ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంది కాబట్టి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అతనికి బాగా తెలుసు, కుడి పక్కన వలవే అన్నప్పుడు ఎన్ని విస్తారమైన చేపలు పడ్డాయో కళ్ళారా చూసినాడు కనుక ఆ మాటలో ఎంత శక్తి ఉందో ఎరిగినాడు కాబట్టి వెళ్ళి వేశాడు. దేవుని స్తోత్రం. గేల వేయగానే చేప పడింది. చూసారా, ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. నిజమేనా కదా? ఆశ్చర్యమేనా? సముద్రంలో ఒకటా రెండు ఎన్ని చేపలు ఉంటాయి చెప్పండి? బోల్డ్ అని వందల వేల లక్షల చేపలు ఉంటాయి. ఏ చేప పట్టుకుంటుందో అంటే గాడ్ ఆల్రెడీ ప్రీడెస్టినేటెడ్ వన్ ఫిష్ దేర్. దేవుడు ఆల్రెడీ ఒక చేపను పెట్టేశాడు అక్కడ. ఆడెవడో వెళ్తా పడేసుకున్నాడు చెగులు, దాన్ని మింగమన్నాడు. అక్కడ ఎందుకుంటే రెడీగా అని చెప్పాడు ఆయన. వచ్చేసింది, మింగేసేసి వచ్చేసి కూర్చొని చూస్తా ఉంది గ్యాలం ఎప్పుడు పడుతుంది అని. దేవుని స్తోత్రం. ఆ గ్యాలం ఆమె పట్టుకుంది, బయటికి లాగి. దేవుని మాట నిరర్ధకము కాదు, దేవుని మాట జరిగే తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మరి ఇతని యందు దేవుని క్రియలు ప్రత్యక్షం అవడానికే ఇతడు ఇలా గుడ్డివాడిగా పుట్టాడని చెప్పిన దేవుడు ఆ కళ్ళు మీద బురద పూసి వెళ్ళమంటే అతడు ఏమాత్రం సందేహించకుండా వెళ్ళాడు. వెళ్ళి చూపు కడుక్కొని చూపు పొందాడు. కానీ అతన్ని స్వస్థపరిచింది ఎవరో అతనికి తెలీదు. యేసు ప్రభుని చూడలే. ఎవరు బాగు చేస్తారో తెలియదు అతనికి. దేవుని స్తోత్రం. అప్పటి నుంచి గొడవ ప్రారంభమైంది. గుడ్డోళ్ళుగా ఉంటే అడిగేవాడు ఎవరు లేడు. హల్లెలూయా. నీ కళ్ళు వస్తేనే తెప్పలండి. దేవుని స్తోత్రం. అందరితో పాటు కొట్టుకుపోతుంటే నిన్నెవడూ ఏమి అండవు. ఇది తప్పు అది తప్పు అంటే పాస్టర్లకి కోపం వచ్చేది, విశ్వాసులకు కోపం వచ్చేది, పెద్దలకు కోపం వచ్చేది, గ్రామస్తులకు కోపం వచ్చేది, అందరికీ కోపం వచ్చేద్దా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు గుడ్డోడిగా ఉన్న అందరితో పాటు కలిసిపోతా ఉంటే ఎవరికి ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు, నిన్నెవడూ ఏమీ అండవు. కానీ ఎప్పుడైతే కళ్ళు వచ్చాయో వారి కష్టాలు ప్రారంభమైనవి. నేను అంటున్నాను, ఈ రోజున దేవుడిని దర్శించిన తర్వాతే నీకు కష్టాలు వస్తూ ఉన్నాయి. దేవుడినితో మాట్లాడిన తర్వాతే, ఒక తీర్మానం చేసుకొని దేవుడు ఉన్నాడని గ్రహించిన తర్వాతనే నీకు సమస్యలు బయలుదేరుతూ ఉన్నాయి. కరెక్టేనా? అప్పుడు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు అంటున్నారు. కారణం ఏంటంటే వారి ఉద్దేశం ఒకటి ఉంది. యేసుక్రీస్తుని ప్రవక్త అనకూడదు, దేవుని కుమారుడు అనకూడదు, ఎలాగైనా ఆయన్ని మనం ఇన్సల్ట్ చేయాలి. తెలుగులో ఏమంటాం అన్నమాట, అవమానపరచాలి లేదా అతన్ని కించపరచాలి, చిన్నవాడిగా చేయాలి. అంతే. యేసుక్రీస్తుని చిన్నవాడిగా చేయాలి. అతని ద్వారా ఈ కార్యము జరగలేదని చెప్పాలి. అతని ద్వారా ఇది జరగలేదు, మామూలుగా ఏదో జరిగింది. లేదా అసలు ఈ మనిషి ఆడే కాదు, ఎవరో రోజు అక్కడ గేటు కాడ కూర్చొని అడుగుతున్నటువంటి గుడ్డివాడు కాడన్నా చెప్పాలి. అంతే తప్ప యేసుక్రీస్తుకి మహిమ రాకూడదు. మీకు అర్థమవుతుందండి? ఆయన్ని గణపరచడానికి వీలు లేదు. ఇదే వారి ఉద్దేశం. శాస్త్రులు, పరిసయ్యులు, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే అప్పటికే అన్నారు, యేసుక్రీస్తుని కనుక ఎవరైనా అంగీకరిస్తే వెలివేసేస్తామన్నారు. కాబట్టి అప్పుడు ఏమి జరిగిందంటే ప్రియులారా, వాడు అన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, బాబు అమ్మ అయ్యా ఒక మాట మీకు చెప్తున్నాను, నా యొక్క బిడ్డ 40 సంవత్సరాల వయసు ఉంది వాడికి. వాడు తన్ను గురించి తాను చెప్పుకోగలడు. వాడు ఎలా కళ్ళు తెరవబడ్డాయో మాకు తెలియదయ్యా. వయసు వచ్చినాడు కాబట్టి వాడిని మీరు అడుక్కోండి పోయి. నిజంగా గుడ్డోడే కనుపుడు చూస్తున్నాడు. ఎలా జరిగిందో అని తెలియదా? మాట్లాడండి. తెలుసు, కానీ పేరు చెప్తే వీళ్ళు నిలేస్తారు కాబట్టి ఎందుకు వచ్చిన కర్మలే ఆడే పడతాడని చెప్పి నేను చెప్తున్నా. నిజంగానే దేవుణ్ణి నమ్మిన ఒక కుమారుని కానీ కుమార్తెను కానీ సమయం వచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆగే విడిచిపెట్టేస్తారండి. వాళ్ళు సరైన తల్లిదండ్రులు కాదు, లేక దర్శనము లేని వాళ్ళు అయితే
తప్పక అలాగే చేస్తారు వాళ్ళు కూడా. వీళ్ళు అలాగే చేశారు. ఆడ సంగతి మాకు తెలియదండి, మీరు అడుక్కొని పోయి ఎందుకు వచ్చిన కూడా మాకు ఇది అన్నారు. దేవుని స్తోత్రం. సరే ఆయన అడుగుతున్నారు, చెప్తా ఉన్నాడు ఒకటి. ఏమని చెప్తారు చూడండి. అప్పుడు అడుగుతున్నారు, అసలే పోనీ బాగు చేశాడు అంటున్నావయ్యా, అసలు ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఏమన్నారు? అసలు నువ్వు ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? మేమైతే అతను దొంగడు అనుకుంటున్నాం, మేమైతే తప్పుడుగా పుట్టినాడు అనుకుంటున్నాం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తింపు కాడి వాడి దగ్గర లేదు. కనుక దేవుని ఎదురు నుంచి వచ్చాడో మాత్రం మేము నమ్మట్లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? కళ్ళు వచ్చాయంటే హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఆయనకు ప్రవక్త అనుకుంటున్నాను. గుండెలు పగిలిపోయినాయి వాళ్ళకి. అది అనకూడదనే వాళ్ళ బాధ. దేవుడు మీకు అర్థమైందండి? ఆయన్ని ప్రవక్త అనకూడదు అంటే బాధ వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి. అది అనకూడదనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ మాట ఆయనకు ఆపాదించకూడదు. అతడు అక్రమంగా పుట్టినోడనో బయలుజేబో లేక దెయ్యాలకు అధిపతనో చెప్పాలి తప్ప ఈయన్ని మాత్రం ఒప్పుకోవడానికి వీలు లేదు. అది వాళ్ళ బాధ. ఇప్పుడు చిన్న మాట అండి, ఎడ్యుకేటెడ్ ఫెలోస్ మా దగ్గర ఉన్నారు కొంతమంది. కల్ట్ అంటే నువ్వు చెప్పింది కల్ట, కల్ట్ అంటే నేను చెప్పింది కల్ట. కల్ట్ అనే వాడికి అర్థమైంది తెలుగులో. కల్ట్ అంటే ఏంటి? అందరి చేత ఆమోదించబడనిది. అందరూ దాన్ని ఆమోదించలేరు. అందరూ ఏది చేస్తే అదే కరెక్ట్ అన్న పరిస్థితి. వారు అనుకున్న ఆలోచనకి విరుద్ధంగా ఉంటే దాన్ని ఏమంటే పేరు పెడుతున్నారు వీళ్ళు, కల్ట్ అని పేరు పెడుతున్నారు. దీన్ని ఎవరు నమ్మకూడదు, దీనికి ఆధారాలు లేవు, దీనికి రుజువులు లేవు, దీన్ని ఎవరు నమ్మకూడదు అంటున్నారు. కనుక ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆ రోజున యేసు ప్రభుని కల్ట్ అన్నారా లేదా? మాట్లాడండి. అన్నారా? యూసీవీసీ వాడు కల్ట్ అంటే కల్ట్ అవుతుందా? మాట్లాడండి. అది వారి జ్ఞానం, వారి యొక్క దాన్ని ఏమంటారు, వారి యొక్క అజ్ఞానం అనాలి దాన్ని. దైవికమైన జ్ఞానం వారికి లేదు కాబట్టి అలా మాట్లాడతారు వాళ్ళు. కనుక ఈ రోజున మనము నమ్మే గొప్ప సత్యాన్ని వారి కల్ట్ అంటున్నారు. ఆ రోజున శాస్త్రులు పరిశీలి ఇశ్రాయేలు అందరూ ఏమన్నారు? యేసు ప్రభుని కల్ట్ అన్నారా? దీన్ని నమ్మేయకూడదు. కరెక్టే నేను చెప్పేది, రైటేనా? అదే అంటే మత విధానములో అంగీకరించడదనమాట. మతాలన్నీ కలిసి అంగీకరిస్తే కరెక్ట్ అవుద్ది. ఆ మతం దాన్ని అంగీకరిస్తే కరెక్ట్ అవుతుంది, అంగీకరించబోతుంది. దానికి కల్ట్ అని పేరు పెడతారన్నమాట. నిజంగా ఆ రోజున శాస్త్రులకి పరిశైలికి ఆయన నమ్మశక్యమరుడు కాదు. వారు నమ్మిన మతానికి ఆయన వ్యతిరేకంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన్ని కల్ట్ అన్నారా రోజు? అన్నారా? అంటే నువ్వు నమ్ముతావా ఈరోజు కల్ట్ అని? యేసు ప్రభుని కల్ట్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ జీవం ఈరోజు ఆయన, మన జీవం ఈరోజు ఆయన. కానీ వారి దృష్టికి ఏంటది? కల్ట్. అది వారి మతానికి విరుద్ధమైన కార్యం. అది ఈరోజు కూడా ఇస్రాయేలు యుద్ధం చేస్తున్నారు, కానీ దేవుడు వారి కన్నులు మూసాడు కాబట్టి ఇప్పటికీ దేవుడు వారితో వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ యేసుక్రీస్తు గురించి మాట్లాడితే సేమ్ వర్డ్స్ వారు ఉపయోగిస్తున్నారు. నో, వీ డోంట్ బిలీవ్ జీసస్ అంటున్నారు. మేము యేసులో నమ్మమంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వారి కన్నులు మూయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని చెప్పేది ఏంటి? ఈరోజు మీరు గమనించండి. ఒక చిన్న ఆలోచన మీకు చెప్తా ఉన్నాం. ఇది పెద్ద విషయం కాదు, ఇది కృతజ్ఞత కూటం కాబట్టి చిన్న మాట మీకు చెప్పాలని ఆస్తి విషయం చెప్తా ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు ఆ గుడ్డివాడు. చూడండి ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు. చూడండి, తల్లిదండ్రులు అడుగుతున్నారు, మళ్ళా వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే కష్టపడైనా ప్రయాసపడైనా ఏం చేయాలి? యేసుక్రీస్తుని డిగ్రేడ్ చేయాలి, అంటే తక్కువ చేసేయాలి. ఆయన పేరు ఎత్తకూడదు, ఎవరు ఆయనతో మాట్లాడకూడదు, ఎవరు లేకపోతే ఆయన ఎవరు నమ్మకూడదు. అదే వారి ఉద్దేశం. అంతే. ఆ విధంగా తెల్లగింజలైపోయి ఇప్పుడు జరిగిన కార్యమేనా? మాట్లాడండి. గుడ్డోడు బాగుపడ్డా? జరిగిన కార్యమేనది. దాన్ని ఎవడన్నా కాదనగలడా?
కానీ అంత స్పష్టంగా కన్నులు తెరవబడి వాడు గుడ్డోడు కళ్ళారా చూస్తూ ఉంటుంటే దాన్ని ఎలాగైనా మసిమూసి మరడిగా చేసేసి యేసుక్రీస్తుని దేవుడు కాదు, లేక దేవుని కుమారుడు కాదు, ప్రవక్త కాదు అనడానికే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఆ గుడ్డితనం చూస్తున్నారా? ఈనాడు ఆ గుడ్డితనం క్రైస్తవులు పట్టుకోలేదా? మాట్లాడండి. ఈ డినామినేషన్లు పెట్టుకోలేదా? ఈ యొక్క పెద్ద పెద్ద బోధకులను పట్టుకోలేదా? ఆ శాస్త్రుల పరిశీలన తక్కువ వాళ్ళు జ్ఞానులు కాదా వాళ్ళు? గ్లోరీ టు లార్డ్. మత ప్రవిష్టులు వాళ్ళందరూ మత నిష్ట కలిగిన వారు, వారే గుడ్డివారుగా ఉండి ఆ రోజున ఎదురుగుండా ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నారంటే ఈనాడు ఈ క్రైస్తవులు చేసే పనిది కాదా? మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అంటున్నారు వాళ్ళు, షార్ట్ కట్ చేసి చెప్పేస్తా చూడండి, టైం చాలా అయిపోయింది అప్పుడే. అలా అంటున్నారు, గో అబ్బాయి 23 చదివారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినోడయ్యా, వారినే అడిగి తెలుసుకోండి అని చెప్పారు. కాబట్టి వారు గుడ్డివాడు ఉన్న మనుషులు రెండో మారు పిలిచి, అప్పుడు ఒకసారి పిలిచారు. వీళ్ళకి ఆగట్లేదు లోపల. మీకు అర్థమవుతుందండి? ఈ బోధ తప్పు, ఇది తప్పు అని చెప్పాలంతే. ఆ పాస్టర్ మంచోడు కాదని చెప్పాలంతే. ఏమైనా సరే చేయాలి ఈ పని. ఇంకా నిద్ర పడతలేదు వాళ్ళకి, లోపల గుబులు వచ్చేస్తుంది కొడుకుని. మళ్ళీ పిలిచారా అండి? దేవుని స్తోత్రం. మళ్ళీ పిలిచి మాట్లాడుతున్నారు. అబ్బాయి రెండో వారు పిలిచి ఇలా మాట్లాడుతుంటే, ఇంతకుముందు మీకు చెప్పాను కదయ్యా, మళ్ళీ అడుగుతారా? మీరేమన్నా శిష్యులు అవుతారా ఏంటి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. వీడంతా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. కారణం ఒక కార్యం వాళ్ళు జరిగింది కాబట్టి. దేవుని స్తోత్రం. ఆ జరిగిన కార్యానికి అతడు సాక్షిగా ఉన్నాడు ఈరోజు. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు చూడండి, అప్పుడు ఇదిగో ఒక మాట నిజం చెప్పు, ఆ మనుషుడు పాపి అని మేము అనుకుంటున్నాం. ఎవరిని? యేసు ప్రభుని మేము పాపి అనుకుంటున్నాం. అబ్బాయి అసలు నువ్వేమనుకుంటావు? చూడండి, రెండో వారు పిలిపించి దేవుని మహిమపరచు. దేవుని మహిమపరచు. క్రైస్తవులు వాడి మాటలయ్యినా మీరు దేవుని మాట్లాడండి, మనుషులు మాట్లాడవద్దు. మేమేం చెప్తున్నాం? సీ ద డిఫరెన్స్. ఎక్కడ మిస్ అవుతున్నారు క్రైస్తవులు మీరు గమనించండి. ఎక్కడ తప్పు పడుతున్నారో చూడండి, ఎక్కడ మోసపోతున్నారో మీరు గమనించండి. ద సేమ్ స్పిరిట్ విచ్ స్పిరిట్ అపాన్ ద సద్దుకీస్ అండ్ ఫారిసీస్, సద్దుకైలు, పరిసయ్యులు అండ్ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఏ ఆత్మ పట్టుకుందో ఈనాడు క్రైస్తవులైన మత నాయకులను కూడా అదే ఆత్మ పట్టుకుంది. సేమ్ ఆత్మ. సత్యాన్నేమో కల్ట్ అంటున్నారు, కల్టనేమో సత్యం అంటున్నారు. చీకటిని వెలుగు అంటున్నారు, వెలుగుని చీకటిగా మారుస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. అయితే నేను తిన్న మామిడి పండు టేస్ట్ మీరు తీసేయగలరా? నా నోట్లో ఆ మామిడి పండు టేస్ట్ ఉంది. ఆ మధురాన్ని అనుభవిస్తుంటుండగా, ఆ మాధుర్యాన్ని నేను అనుభవిస్తుంటుండగా, ఆస్వాదిస్తుంటుండగా అది తప్ప నువ్వు చెప్పగలవా అంటున్నా ఈ రోజున. ఎందుకు ఒక మనుషుడు ఇంతగా మాట్లాడుతున్నాడు? ఇంత మాధుర్యం ఉందని ఒక క్రైస్తవుడిగా తగ్గించుకొని ఆలోచించాల్సింది పోయి, నీ పనికిమాలిన సమస్త నీ బోధని నీకు ఆధారం చేసుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? నష్టం ఎవరికి ఇప్పుడు? హల్లెలూయా. ఎవరికి నష్టం అండి? కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్తున్నాను ఈ సమయంలో పిల్లారా, ఈవెన్ ఇన్ ద చర్చెస్, సంఘాల్లో కూడా, ఈవెన్ ఇన్ ద మెస్సేజ్ చర్చెస్, ఎండ్ టైమ్ చర్చెస్, నిజమైన దేవుని బిడ్డలు గుర్తించలేని దౌర్భాగ్యులు సంఘాల్లో ఉన్నారు ఈరోజు. వాళ్ళు ఎప్పుడు కూడా యథార్థంగా ఉన్న వాళ్ళు తొక్కడానిగా చూస్తారు. వాక్యం పట్టుకొని నిలబడేటువంటి వారిని, వాక్యం నెరవేర్చేవాడిని చూసి కిందకు తొక్కాలని చూస్తారు. ద సేమ్ స్పిరిట్, ఏ ఆత్మతో వారు నడిపించబడి వర్ధిల్లుతున్నారో గమనించక, హల్లెలూయా హల్లెలూయా, పిల్లరా అసూయపడుతూ వారి కళ్ళు మూసుకుపోయి యథార్థ పరుల్ని తప్పుడు వాళ్ళుగా ప్రసారం చేయడానికి చూసేవాళ్ళు. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు కాదా వర్తమానంలో? మాట్లాడండి. ఇవన్నీ చెప్పడానికి రాలేదు ఈరోజు. నేను మాట్లాడలేదు కూడా. రియల్లీ ఓపెన్ ఐ యామ్ టెల్లింగ్. నా ఉద్దేశం అది కానే కాదు. ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
బాగా గమనించండి ప్రియులారా, ఇంకా అర్థం చేసుకోండి. అప్పుడు అంటున్నాడు, దేవుని మహిమపరచుము. ఈ మనుషుడు పాపియో పాపి అని మేము ఎరుగుదామని వారితో చెప్పగా, పాపి అని మేము ఎరుగుదాం. వాళ్ళు ఎరుగుతారంట. ఎవరంట? యేసు ఎవరంట అండి? పాపి అని ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధులు చెప్తున్నారు. మీకు అర్థమవుతుందండి? పాపి అని చెప్పి పరిశుద్ధులు స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఈయన పాపి అని మాకు తెలుసయ్యా. చెప్పండి. వాడు గుడ్డివాడు. అప్పుడు గుడ్డివాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఇదిగో ఆయన పాపియో కాదో నాకు మాత్రం తెలియదు, ఒకటి మాత్రం ఎరుగుదును, నాకు ఒకటి తెలుసు. నేను గుడ్డివాడు. నేను ఒకప్పుడు గుడ్డోని, ఇప్పుడు కన్నులారా చూస్తున్నానయ్యా. దేవుని స్తోత్రం. ఒకప్పుడు గుడ్డోని నేను, 100% కరెక్ట్. ఆ గుడ్డోని నేనే. నా కళ్ళు లేవు ఒకప్పుడు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. నా కళ్ళ మీద బురద పూసి వెళ్ళి కడుక్కురమ్మన్నాడు అంతే. నేను వెళ్ళాను, కడుక్కొని వచ్చాను, నా కళ్ళు కనపడుతున్నాయి. పాపో కాదో నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఒకప్పుడు గుడ్డివాడనై ఇప్పుడు నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నామకార్థ క్రైస్తవున్నాయి, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఒకప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఏడుస్తూ ఇప్పుడు యేసుక్రీస్తు నామం యొక్క శక్తిని చూస్తున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు సమస్తాలు పడి కుడితిలో పడి అలగలా కొట్టుకున్నా, ఇప్పుడైతే సత్యవాక్యంలో జీవిస్తా ఉన్నా. నిజమైన కార్యం ఏంటో నాకు కనబడుతూ ఉంది. ఈరోజు నేను దేవుడికి సమీపంగా నాకు అర్థమవుతా ఉంది. నా కళ్ళు తెరవబడ్డాయి. ఆ సాక్ష్యాన్ని ఎవడైనా పాడు చేయగలరా? జీవితం అనుభవించిన దాన్ని ఎవడైనా పాడు చేయగలరా? మాట్లాడండి. ఈనాడు హిందువులు కూడా మతం మార్చేస్తారు. ఇదే గోల. వాళ్ళకి మతం అంటే తెలియదు, మతం మార్చడం అంటే తెలియదు. ఇవన్నీ సంధి పేలాపులు వచ్చేసింది అందరికి. ఇంకా నోరిపితే ప్రతి ఒక్కరు ఇదే మాట. అసలు క్రైస్తవులు మతం మారుతారా? ఎవరినైనా హిందువుల్లో వచ్చి క్రైస్తవులుగా మతం మనము గట్టిగా చెప్పండి, మార్చగలమా? సాధ్యమా? ఇది మతం అయితే కదా మార్చడానికి. ఏం అజ్ఞానం అండి ఇది? ఎలాంటి అజ్ఞానం ఇది? సోదరులారా, వాడి కళ్ళు ఒకప్పుడు గుడ్డాడుగా ఉండి ఇప్పుడు ఎలా చూస్తున్నాడో, దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఒకప్పుడు యేసుక్రీస్తుని దుర్మార్గుడనో దెయ్యమనో మరొకలా మాట్లాడిన నీవు ఈ రోజు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నావంటే దట్ ఈస్ ద టేస్ట్. అది నీ జీవితంలో నువ్వు రుచి చూచిన గొప్ప కార్యం. అది దాన్ని మతం అంటావేంటి? త్రాగుబోతు ఒకప్పుడు, నువ్వు వ్యభిచారి ఒకప్పుడు, ఎవరిని చూసినా వ్యభిచారం చేయాలనిపించేది నీకు. ఒకప్పుడు గొడవ మనిషివి, గయ్యాలి గంపవి. దేవుడి స్తోత్రం. సమాధానం నీకు శాంతనంగా సమాధానం చెప్పడమే నీకు రాదు. కొట్టట్టు తిట్టట్టు మాట్లాడే మనిషి నీవు. కానీ ఈరోజు నీ సమస్తం మారిపోయింది. ఎందుకు మారింది? అది క్రైస్తవ మతం కాదు, అది నీ కళ్ళు తెరవబడ్డాయి. తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడేను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, యేసు ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. హల్లెలూయా. ఇదొక అద్భుతమైన వ్యక్తిగతమైన, చెప్పండి, బయలుపడ్డది వ్యక్తిగతమైన అనుభవం. అది గొప్ప అనుభవాన్ని నువ్వు పొందుకున్నావు. దాన్ని కాదని ఎవరో చేయలేడు. దాన్ని నీలో తీసేయడం ఎవరి వల్ల కాదు. అది దేవుని స్తోత్రం కూడా. ఏ పరిస్థితిలో నేను మార్చలేము అందులో నుంచి. గ్లోరీ, హల్లెలూయా. అక్కడికి మీరు గమనించండి. అతను పాపో కాదో నాకైతే తెలియదయ్యా. నాకు అంత చదువు లేదు, ఏమి లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏంటంటే
నేను గుడ్డు అని చూస్తున్నాను. ఇది ఎవరి వల్ల జరిగిందంటే నా కళ్ళు మీద మట్టి పూసాడు ఆయన వల్ల జరిగింది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. దేవుని హల్లెలూయా అని చెప్పి పిల్లరా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. రెండో చూద్దాం, చూడండి 30వ వచనం చూస్తున్నాం. మళ్ళా అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చిన మీరు ఎరుగుపోవటం ఆశ్చర్యమే. ఇదిగో చూడు, అలా మరి రెండోసారి మళ్ళీ అడుగుతుంటే మీరు ఏమైనా ఆయన శిష్యులు అయిపోతారా ఏంటి అడుగుతున్నాడు. ఏంటంటే మీరు ఏమైనా ఆయన శిష్యులుగా మారిపోవాలనుకుంటున్నారా, మీకే సభ్యత్వం కావాలా అని అడుగుతున్నాడు. వాళ్ళకి మంటెక్కిపోతుంది. ఈడేడు కేవలం పుట్టోడు, అది గుడ్డివాడిగా పుట్టినోడు ఈడు మనకే బోధిస్తాడా? నేను ఎంతకాలం సీనియర్ తెలుసా, దేవుని స్తోత్రం. ఎప్పుడు ఈ సమస్యలు తెలుసా, నేను ఎంతమంది పాస్టర్ల కింద నీ ఉందా, ఎంతమంది పాస్టర్ల కింద ఉంటే ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. 90 ఏళ్ల ముసలో వచ్చాడు యేసు దగ్గరికి, 30 ఏళ్ళ దగ్గరికి. ఎంతండి? 90 ఏళ్ల నికోదేము వచ్చాడు ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. 30 ఏళ్ల కుర్రోడు. పగలు వస్తే చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారని రాత్రి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈగో కొంచెం ఉంది. వచ్చేటప్పటికి యేసు వారు స్ట్రైట్గా మాట్లాడాడు. అయ్యా, ఒకరు కొత్తగా జన్మించాలయ్యా, ఇప్పుడు అత్యవసర పరిస్థితి నీకు ఏంటంటే ఇమీడియట్గా ఐసీలో జాయిన్ అయిపోరు. దేవుని స్తోత్రం. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ, యూ మస్ట్ బి బోర్న్ అగైన్ అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత సీనియర్ అయితే ఎవరికి కావాలి, నువ్వెంత ఎంత కాలం వచ్చి భక్తి చేస్తే ఎవరికి కావాలి. నీ కళ్ళు గుడ్డి అయితే 40 సంవత్సరాలు గుడ్డే, 50 సంవత్సరాలు గుడ్డే, కానీ చివరిలోనే తెరవబడచ్చు. ఒకసారి ఒక పెందుకోస్తు ఏరియాకి వెళ్ళి, అంతర్వేది ఏరియా అనుకుంటుంది అంతేనా, చూసి అంతర్వేది ఏరియాలోకి వెళ్తే పెద్ద ఆయన పంచి కట్టేసుకుని మంచి భలే ఉన్నాడు అన్నమాట. మనిషి హుందాగా చక్కగా ఉన్నారు, పెద్ద ఆయన ముసలైనప్పటికీ. అప్పుడు బాగా కుర్రోండి. అప్పుడు చూడండి, మోహన్ చెప్పాడు కదా, అప్పుడు పవర్ఫుల్గా ఉండేది మెసేజ్. మోహన్ కూడా ఈ విషయంలో కొంచెం బయలుపడి రావాలి ఇంకా. దేవుని స్తోత్రం. అప్పుడు కత్తి డైరెక్ట్గా పెట్టి నరికేసివ్వండి, ఇప్పుడు తడిగొడతో కోసేస్తున్నా, తెలియట్లేదు ఎవరికి. వర్తమానం మనిషిని ఎట్లా పిండుతుందో ఎవరికీ తెలియట్లే. ఇది ప్రేమలా కనిపిస్తుంది, ప్రేమ బలవంతం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఐ నెవర్ కాంప్రమైజ్ విత్ ఎనీ సిన్ ఇన్ ద చర్చ్. సంఘంలో పాపంతో ఎన్నడూ రాజీ పడే ప్రసక్తి లేదు. అవసరమైతే సేవకులు ఎత్తాం తప్ప మనుషుల కోసం మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. నేను చచ్చే టైం వచ్చింది, చచ్చేవాడిని దేవుడు బతికించాడు. చచ్చిపోతానని చెప్పకూడదు అని చాలామంది చూశారు పాపం దేవుడి వల్ల. కానీ దేవుడు వారికి అవకాశం లేదు, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేను ఈ కొంచెం కాలం కూడా ఇంతకు ముందు కన్నా రోషంగా బతకాలి. ఇంకా టైం లేదు కాబట్టి చేసి త్వరగా చేయాలి. చూడండి, మోహన్ ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబంలో చాలా మందిని లాక్కొచ్చాడు. ఇప్పటికీ మరి మనము చేయదా? ఒక భారం, అదే మనము చేయాలి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి ఈ సత్యాన్ని అందరికీ. దీన్నే కాదంటున్నారు ప్రపంచమంతా కలిసి ఈ రోజున. దీన్నే త్రోసివేస్తున్నారు అందరూ. కానీ అదే మనల్ని వెలిగించింది ఈరోజు, అదే మన కళ్ళు తెరిచింది ఈరోజు. మనం ఎక్కడున్నా మనకు కనబడుతూ ఉంది దినాన్న. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు చూడండి, అప్పుడు ఏమంటున్నారు చూడండి, చివరికి వస్తే కిందకి 30 వచ్చిన. అందుకు ఆ మనుష్యుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో మోషేతో దేవుడు మాట్లాడాడు, మాకు తెలుసయ్యా. కాదు, మోషేతో దేవుడు మాట్లాడాడు, వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, మాకు తెలిసింది అంతా. కానీ ఈడెక్కడి నుంచి వచ్చాడో మధ్యలో మాకు అర్థం అట్లా కొరకరాని కొయ్యిలా ఉన్నాడు మాకు ఇతను. ఎవరో యేసు ప్రభు వాళ్ళు, శాస్త్రులు, పరిశీలు అందరూ మధ్యలో ఒక కొరకరాని కొయ్యిలా కనిపించాడు. అని ఈడెవడో బాబు ఎక్కడి నుంచి వచ్చాడో మాకు అర్థం అవ్వట్లేదు, ఇతని సంగతి మాకు తెలియట్లేదు అని దూషించారట. అంటే ఇక తిట్టేసుకుంటున్నారు. సహనం చచ్చిపోయింది వాళ్ళు. నోటికి ఏయో మాటలు వచ్చేస్తున్నాయి. మనకు వచ్చేస్తాయి కదా ఉత్పత్తుల బోళ్ళు, వస్తాయి రావా? దేవుని స్తోత్రం. అలాగే వాళ్ళకి వచ్చేస్తున్నాయి, కోపం వచ్చేస్తుంది. ఇంకా ఈనాడు యూట్యూబ్లో చూడండి, పాస్టర్లు ఎలా తిట్టుకుంటున్నారు చూడండి. పాస్టర్లు యూట్యూబ్లో ఎలా తిట్టుకుంటున్నారో చూడండి, బాగా చూడండి. బాగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది పిల్లారా. అదంతా దెయ్యపు సేవ. యూట్యూబ్లో వాళ్ళని తిట్టి వీళ్ళు తిట్టి వాళ్ళు తిట్టి ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ క్రైస్తవ్యానికి ఉన్న పరువు అంతా మొత్తం తీసిపడేస్తూ ఉన్నారు. అదంతా సాతాన్ యొక్క ప్లాన్ అది. అందుకే అన్నారు, క్రైస్తవులారా మీకు యూట్యూబ్ అవసరమా? మాట్లాడరే. క్రైస్తవులారా మీకు యూట్యూబ్ అవసరమా?
యూట్యూబ్లో విని మీరు పరలోకం వెళ్తారా? యూట్యూబ్ ఏమి మీ పాస్టరా? మాట్లాడండి. ఇప్పుడు ఏఐ పాస్టర్లు వస్తున్నారంట. ఎవరండి ఏఐ పాస్టర్లు? అంటే పాస్టర్ ఈ సబ్జెక్ట్ మీద నీవు మాట్లాడాలంటే అది ప్రిపేర్ అయిపోయి అదే సబ్జెక్ట్ చెప్పేస్తుంది మొదలు ఇక్కడ నిలబడి. పాస్టర్ ఉండడు అక్కడ. ఏఐ మిషన్ చెప్పేస్తుంది మీకు. ఆ రోబోట్ మాట్లాడేస్తుంది, మొత్తం చెప్పేస్తుంది మీకు. ప్రసంగం భలే ఉంటుంది అంటారు మీరు కూడా. అంతలాంటి తెలివి సంపాదించాడు మనుషులు ఈ రోజున. ఏంటి ఉపయోగం అంటున్నాను ఈ దినం? ఏమైనా ప్రయోజనం ఉందా? పరిశుద్ధాత్మ తీసుకురాగలరా? వీళ్ళు ఇన్ని చేస్తున్నారు, పరిశుద్ధాత్మను తిరిగి తీసుకురాగలరా? సామాన్యతలోని దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ప్రియులారా చిన్న గుంపుతో దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఈడెక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియట్లేదని చెప్పి మనుషులకి మాటలు వచ్చేతనే నోటంటే కోపం తట్టుకోలేక ఇంకా ఏ మాడు వీడని రకరకాల మాట్లాడొస్తుంటే అప్పుడు అంటున్నాడు, అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి వచ్చానో మీరు ఎదుగకపోవడం ఆశ్చర్యమే. అయ్యో బాబోయ్, ఇంత పండితులు, ఇంత కాలం చేసి సమస్త నాయకులు మీరు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రంలో కాసి వడబోసారు మీరు. ఇన్ని ఎరిగినా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీరు ఎరక్కపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చదవండి. ఆయనను నా కన్నులు తెరిచాడు. ఆయన మీరేమైనా చేయగలరా? ఆయన నా కన్నులు తెరిచాడు. ఇంకా కిందకి చెప్తున్నాడు, ఏమని తెలుసా? దేవుడు పాపి యొక్క మనం ఆలకించడం నాకు తెలుసు. దేవుడి స్తోత్రం. మనమందరం ఎరుగుదాం ఏ పాపుల యొక్క ప్రార్థన దేవుడు వినడు అని. అతను పాప అయితే నా కళ్ళు ఎలా తెలుస్తాడు అంటే, పాపి అని వాళ్ళు అంటుంటే వీళ్ళేమంటున్నారు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. పాపి ప్రార్థన దేవుడు వింటాడా? ఎవడైనా ఇలా కళ్ళు తెరవగలడా అని చెప్పి వాడు చెప్పేదానికి చాలా సైలెంట్గా కౌంటర్ ఇస్తున్నాడండి. కౌంటర్ ఇచ్చేదాడు కాదు, వాడిలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఒక పాత్రను దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ఎన్నుకుంటే ఆ పాత్ర సాక్ష్యం ఇవ్వకుండా ఉండదు. ఇంకా గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నువ్వు భయపడవు, దేనికి భయపడవు. ఏ స్థలంలోనే నిలబడతావు, ఎవరితోనే చెప్తావు, దేనినైనా ఎదిరిస్తావు నీవు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చాడు నీకు ఆ సమయంలో. చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు చూడండి ఏమంటున్నానంటే ఇక్కడ, ప్రియ సోదరులారా, కళ్ళు తెరవబడిన గొప్ప అనుభవతలకు ఉందా రోజు. కరెక్టేనండి. గుడ్డోడు కళ్ళారా చూస్తున్నాడు. ఎందుకంటే గుడ్డోడు బాధ అనుభవించినోడికి అర్థమవుతుంది. కరెక్టేనండి. అందమైన సృష్టిని చూడలేని పరిస్థితిలో, కళ్ళకి ఏది కనిపించని పరిస్థితిలో చీకటి బ్రతుకు అయిపోతే, అలాంటి వాడు కళ్ళు దేవుడు తెరిచినప్పుడు మామూలు ఆనందం ఉంటుందండి. దేవుని స్తోత్రం. మామూలు సంతోషం అండి. నేను అంటున్నా, కళ్ళుండి గుడ్డోళ్ళు మనం అయితే దేవుడు మన కళ్ళు తెరిచాడు. ఇప్పుడు వాడు పుట్టుగుడ్డోడైతే, పుట్టుకలో నుంచి కళ్ళే లేని వాడైతే, మన కళ్ళుండి పుట్టుకలో నుంచి చూడలేని ఆత్మ సంబంధమైన సంగతులను చూడలేని మనుషులుగా మనం ఉన్నాం ఈరోజు. కానీ దేవుడి కాలంలో హల్లెలూయా మన కొరకు ఒక ప్రవక్తను పంపించి హల్లెలూయా పరలోక సంగతులు చూసే గొప్ప కార్యములు దేవుడు చేశాడు. పీడ హల్లెలూయా. పరలోక సంగతులు ఏంటో బయలుపరచడం మనకి ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీకు చెబుతున్న విషయం ఏంటంటే, ఆ గుడ్డివాడికి ఒక అనుభవం ఉంది కనుక కృతజ్ఞతతో ఆనందంలో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసు పక్షంగా వెలివేసినా కూడా నిలబెట్టడానికే తీర్మానించుకున్నాడు. వారేమో ఆయన ప్రవక్త కాదు అంటే, వీడేమో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆయన ప్రవక్తని. ఆయన దేవుని ఎదురు వచ్చిన వాడు కాదని వాడు అంటుంటే, ఆయన దేవుని ఎదురు వచ్చిన వాడే అని సాక్ష్యం ఇస్తున్నాడు. గ్లోరీ టు లార్డ్. ఆయన పాపియో కాదో ఎరక్కపోవటం ఆశ్చర్యంగానే ఉంది, కానీ నా కళ్ళు తెరిచాడు ఆయన. దేవుడి స్తోత్రం. సేమ్ విషయాలు మనం చెప్పగలం ఈరోజు. ఈ కాలపు వర్తమాన విషయాలు మనం చెప్పగలమా? హల్లెలూయా. నిజంగానే ప్రియులారా, ఈ కాలపు విలియం బ్రన్హం ప్రవక్తేనా? హల్లెలూయా. ఎంతమంది ప్రవక్త కాదు అన్నా
ఈజ్ 100% ప్రాఫిట్. హల్లెలూయా. ఆయన రుజువు చేయబడిన ప్రవక్త, వాక్యములో ఉన్న ప్రవక్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అనేక మంది యొక్క పాపుల కళ్ళు తెరిచిన వర్తమానం అది. ఈ శాఖలు ఎంత మోసం చేస్తున్నాయో, ఈ డినామినేషన్లు ఎంత మోసం చేస్తున్నాయో, ఈ డినామినేషన్ల దుర్బోధలు ఎంతగా మనుషుల్ని మాయలో నడిపిస్తున్నాయో, 666 ముద్ర అంటే తెలియక ఆ ముద్ర కింద పడి కొట్టుకుంటున్న ఈ డినామినేషన్లో నుంచి బయటికి పిలిచిన గొప్ప స్వరం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మన కళ్ళు తెరిచాడు ఆయన. ఇదే చెప్తున్నా, నేను చెప్పగలను ఈరోజు. దిస్ ఈజ్ మై పర్సనల్ విట్నెస్. ఇది నా వ్యక్తిగత అనుభవము. దేవుని స్తోత్రం. రేపు ఒక ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను నేను. నాకని పెద్దోడు ఆయన, చాలా నాకు ఆయనకి చాలా సంబంధం ఉంది. కానీ మెసేజ్ని స్వీకరించలేడు ఆయన. రేపు వెళ్ళి చెప్పాలన్న ఒక నిశ్చయం కలిగి ఉన్న మనసులో. ఎందుకంటే నేను వన్నెస్లో ఉండగా, ఆ సంఘంలో ఉండగా ఎలా ఉన్నాను నాకు తెలుసు. ఈ వర్తమానంలోకి వచ్చాక ఎలా ఉన్నాను నాకు తెలుసు. హల్లెలూయా. ద చేంజ్, ఒక మార్పు, అద్భుతమైన మార్పు. పిల్లల పైకి వేషధారణ మార్చడం కాదండి. నో, ద చేంజ్ ఇన్ ద మైండ్, చేంజ్ ఇన్ ద థాట్స్. ఆలోచనలో మార్పు, మనుషుల పట్ల వ్యవహారంలో మార్పు. పిల్లలు ఎక్కడిది ఇది? ఐ డోంట్ నో, బట్ ద పవర్ ఆఫ్ ద మెసేజ్. ఇది మెసేజ్ యొక్క శక్తిది. ఎందుకంటే ఆయన దేవుని యొద్ద వచ్చినవాడో కాదో మీరు అనొచ్చు, కానీ నేను చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడే. దేవుడే ఆయన ఆత్మను పంపి ఆయన అభిషేకించి, హల్లెలూయా, ఖచ్చితంగా ఈ రోజున ఆయన ప్రపంచంలో వాడుకున్నాడు దేవుడు ఆయన్ని. అంతేకాదు, అద్భుతమైన వాక్యం వచ్చింది ఆయన ద్వారా. ఎక్కడదా వాక్యం? నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిలే, మన బైబిలే. హల్లెలూయా. మన చేతిలో ఉన్న బైబిలే అది. ఆ బైబిల్లో ఉన్న దాచబడ్డ సత్యములే బయటకు వచ్చాయి ఈ కాలంలో. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఏమని? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవుతుందన్నాడు. 7వ దూత అంటే ఎవరో కూడా ఈ ప్రకటన గ్రంథం చదివే సేవకులకి చాలా మంది తెలియట్లే. నేను అంటున్న ప్రకటన గ్రంథం అంతా 7 దూతలై ఉన్నారు. తెలుసా మీకు? ప్రకటన గ్రంథం అంతా 7 దూతలతోనే సంబంధం. ఇంకో మంచి మాట చెప్తా, 7 దూతలు, 7 దీప స్తంభములు. ఇదే ప్రకటన గ్రంథం అంతా కూడా. వేరే దూతలు 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 అని చెప్పి పొరపాటు పడుతున్నారు. ఈ మర్మం తెలుసుకోకపోతే ఇంకా చాలా మందికి ప్రకటన గ్రంథం జరుగుతున్నట్టు తెలియట్లే. ముద్రలు ఇప్పబడ్డాయి, ముద్రలు జరుగుతున్నాయి. మనం చివరి ముద్రలో ఉన్నాం ఈ రోజున. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ ఈ విషయాన్ని స్పృహలో నుండి వినండి. ఎవరైనా కొత్తగా వచ్చి ఎక్కడి నుంచో వచ్చుంటుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించండి. 7వ దూత అంటే ఎవరో కాదు, విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది నమ్మకపోతే ఈ చివరి దినాల్లో ఎత్తబడుట అనేది మీరు మిస్ అయిపోతారు. సంఘ శాఖల్లో డబ్బులు, గొడవలు, రాజకీయాలు తప్ప నువ్వు ఎత్తబడ్డానికి సిద్ధపరచబడే వర్తమానం వారి దగ్గర లేదు. వారు దాన్ని ఎరగలేదు కాబట్టి వారు చెప్పలేరు. అందుకే దేవుడి కాలములో ఎత్తబడడానికి సిద్ధపరచబడే మెటీరియల్ అంతా ఈ కాలపు 7వ దూత ద్వారా దేవుడు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగా. నేనంటున్నా, నేను గుడ్డోళ్ళకప్పుడు ఇది తప్పు అని తెలియకుండా గుడ్డిగా వెళ్ళిన మనిషిని. అందుకే అంటున్నా, చెప్తున్నా కూడా, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను నేను. హల్లెలూయా. మీరు గమనిస్తున్నారా? పెద్దోడిగా, చిన్నోడిగా, ఎడ్యుకేటెడ్గా, చదువులేనుడుగా, చిన్న కులం పెద్ద కులం అని చూసే మనుషులారా, మీ కళ్ళు తెరవబడవలసి ఉంది. మీరు నమ్ముతారు నా మాట? మీరు నమ్మకపోతే ప్రభు శరీరాన్ని మీరు వివేచించట్లా.
యు ఆర్ నాట్ డిజైనింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం ఏంటో అర్థం అవట్లేదు మీకు. అర్థమైందండి? వాళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు, అర్థమైందా? నో 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 నో, లేవు అవన్నీ. అలాంటి నా కళ్ళు దేవుడు తెరిచాడు, నేను చూడగలుగుతున్నాను ఇప్పుడు. అందుకే గట్టిగా చెప్తున్నాను, ఆయన ప్రవక్త అని. దేవుని స్తోత్రం. ఈ వర్తమానం పరలోకము నుండే పంపించబడిందని, ఆయన పరలోకము నుంచే పంపించబడినటువంటి ప్రవక్తాన్ని నమ్ముతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆయన వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నాడు, నడిపించాడు. ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు. కానీ ఆ వర్తమానం మన దగ్గరే ఉంది ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ గుడ్డివాడు అంతమంది వ్యతిరేకించి వెలేస్తున్నా కూడా, గ్లోరీ నిజమేనా, వెలేస్తున్నా కూడా ఏమంటున్నాడు? వెలేసుకుంటూ వేసుకున్నాయా, నా కళ్ళు కానీ మీరు ఇచ్చారా? నా కళ్ళు ఇచ్చినోడు తరపున నేను మాట్లాడతా, నా కళ్ళు ఇచ్చినోడు పక్షాన్ని నేను నిలబడతా. మీరు చెప్పగలరా మాట ఈరోజు? నా కళ్ళు తెరిచిన వారి పక్షంగా నేను నిలబడతా, ఆ వర్తమాన పక్షంగా నేను నిలబడతా. దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ అంటూ గాడ్. అందుకే నేను కృతజ్ఞత అంటే ఏంటో కాదు, ఆ రోజున యేసు పక్షంగా ఒక గుడ్డివాడు నిలబడ్డాడు. ఉన్నారు అలాంటి గుడ్డోళ్ళు ఈరోజు ఇక్కడ? యేసు పక్షంగా నిలబడిన గుడ్డివారు ఉన్నారు ఇక్కడ? అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి మనుషులు ఉన్నారా ఈరోజు? యేసు పక్షంగా నిలబడతావా? నేను అంటున్నా, విలియం బ్రెన్హమ్ని తోసేసి ఓ సేవకుడా, నువ్వు ఎవరైనా సరే చెప్తున్నా, విశ్వాసమైన ఎవరైనా సరే విలియం బ్రెన్హమ్ని కాదని అబద్ధ ప్రవక్తను చెప్పి యేసు పక్షంగా నిలబడ్డ నీ వల్ల కాదు. అతను పంపించిన ప్రవక్తను నమ్మకుండా నువ్వు యేసు పక్షంగా నిలబడతావు. ఆయన నీ కోసం పంపించిన వాక్యాన్ని విసర్జించి యేసు పక్షంగా ఎలా ఉంటావు నీవు ఈ రోజున? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా ఇది సాధ్యం చెప్పండి నాకు? ఆయన చెప్పింది చేయకుండా ప్రభువును అడుగుతావా? ఆయన చెప్పింది చేయకుండా మాట్లాడతావా? మీకు అర్థమైందండి? ఆ రోజున డినామినేషన్లు అందరినీ కూడా ఏకి గట్టిగా తిట్టి అందులోని తప్పుల్ని ఖండించి వర్తమానం బయట తీసుకురావడానికి ఆ రోజున విలియం బ్రెన్హమ్ ఒక్కడే నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఒక్కడు నిలబడ్డాడు ఆ రోజు. నిజంగా చాలా అద్భుతమైన విషయం అది. ప్రపంచమంతా మురిగిపోయి కంపు కొడుతున్న సమయం అది, తప్పుడు బోధలతో నిండిపోయిన టైం అది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే తప్పులని చెప్పాలంటే మామూలు విషయమా? ఎంత కష్టం అది. ఈజ్ లైక్ ఏ ఫార్మర్, ఒక సంస్కర్త లాంటి వాడు, లేక తప్పులు ఖండించి నిజాన్ని ఏంటో చెప్పగలిగే వ్యక్తిగా అతను భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత స్ట్రగుల్ భరించాడు చూసా, ఎంత బాధ అనుభవించాడో తెలుసా? అయితే ఆ బాధ ఈరోజు నీకు నాకు కూడా అనుగ్రహించబడింది. మనము దాన్ని మొయ్యాలి ఈ రోజున. నమ్ముతున్నారా అండి? హల్లెలూయా. ఈరోజు మనం మొయ్యవలసి ఉంది అది. నేను చెప్తున్నా, మోహన్ చూస్తే నాకు అదే అనిపించింది అనమాట. ఒక వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి, ఇది నాతో నశించిపోకూడదు కానీ నా వాళ్ళందరూ తెలుసుకోవాలి, నా స్నేహితులకి తెలియచేయాలి. ఎస్, ఖచ్చితంగా యేసు దేవుడు అని చెప్పడానికి భయపడకుండా ఆ రోజున ఆ గుడ్డివాడు ఎలా చెప్తున్నాడో, ఈ రోజున జీవం కలిగిన ఈ వర్తమానం సంఘాల్లో కూర్చున్న ప్రయోజనం లేదు, మీ సంఘ సిద్ధాంతాలు పాటించిన ఉపయోగం లేదు. ఈ రోజుల్లో ఇదే నిజమైన వాక్యం ఎత్తబడడానికి, ఎత్తబడే పాటలు పాడుతూ రాకడ సమయంలో శబ్దములు చేరుకుని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా అని నేను నీ కోసం, నువ్వు నా కోసం పాడుకుంటే ఎక్కడే కూరుకుంటావు. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అర్థమైందా? వాక్యం అనేది ఈ కాలంలో ఇక్కడ మాత్రమే ఉంది. విలియం బ్రెన్హమ్ ద్వారా దేవుడు ఇచ్చిన బైబిల్ యొక్క అర్థమే నిజమైన దేవుని చిత్తమై ఉన్నది. అది నాడు ప్రతి సంఘస్థుడు చేయాలి, ప్రతి సేవకుడు వెంబడించాలి. అర్థమైందండి? బాప్తిజం గురించి అంత స్పష్టంగా ఉంటే ఇంకా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ప్రభు చెప్పించేయాలా, శిష్యుడు చెప్పి సోది. అసలు ఈ మాటలు వాడుతున్నాం అంటే సేవకుడువేనా, విశ్వాసమేనా? ఇంకేంటి ఈ మాట్లాడుతామంటే బైబిల్ దానికి అది విరుద్ధమా? ప్రభు చెప్పింది ఒకటి, శిష్యుడు చెప్పింది ఒకటి అవుతుందా? అలాగైతే బైబిల్ ఎందుకు చింపాదులు పడండి? ఏంటి మాటలేంటి? పరాకు మాటలు కాబట్టి ఏంటివి? ప్రభు చెప్పిందే శిష్యులు చేశారు. అందుకే నమ్మకస్తుడైన వాడికి పేతురికే తాళపు చెవులు ఇచ్చాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. అసమర్థుడి చేతిలో తాళపు చెవులు పెట్టడానికి ఆయన జ్ఞానం లేని దేవుడు కాదు ఆయన. అందుకే చివరిలో
తల్ల కిందులుగా సిలువేయబడి ప్రభు కోసం నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ ఉద్యోగాలు చేసుకుంటున్న వారులారా, గొప్ప గొప్ప కబుర్లు చెప్తున్న వారులారా, దశింభాగాలు ఇస్తున్న వారులారా, ఓ డబ్బులు సంపాదిస్తున్న వారులారా, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న వారులారా, మీరు చాలా దేవునికి లెక్క చెప్పాలి. మీరు కృతజ్ఞత లేని వారు. మీరు చాలా మంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు ఇక్కడ. చిన్న మాట చెప్పలేరు దేవుని కోసం, ఈ వాక్యం కోసం చిన్న మాట చెప్పలేరు. సమయం వస్తే నిలబడలేరు. రాజీ పడిపోయి దరిద్రపడే స్థితి ఈ రోజున ఎంత భయంకరం ఇది. అందుకే చెప్తున్నాను, ఈరోజు నా మనసులో చాలా వేదన బాధ ఉంది కాబట్టి చెప్తున్నాను. సరదాగా ఈ మాటలు నేను చెప్పట్లే, దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ దేవుడు ఎంత గొప్ప కృప కలవాడో చూడండి. వీలేసిన తర్వాత వచ్చాడు ఆయన. అంతవరకు అతను ఎవరో, యేసు ప్రభు ఎవరో వాడికి తెలీదు. వీలేస్తారా, రే నువ్వేంట్రా పాపిగా పుట్టినాడా, నువ్వేంట్రా మాకు బోధిస్తావు, నువ్వు మాకు చెప్తావేంటి, నువ్వు కేవలం పాపి అయి పుట్టినోడివి, నిన్ను వెలేస్తున్నామని చెప్పి ఏం చేశారు, వెలివేస్తారు వెంటనే. వేసేస్తే హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు అన్నీ చూస్తున్నాడు కదా ఆయన. హల్లెలూయా. తిన్నగా నడుచుకుంటూ వచ్చాడు. నువ్వు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా అన్నాడు. అయ్యా ఆయన ఎవరయ్యా నేను నమ్మడానికి అన్నాడు. హల్లెలూయా. నీతో మాట్లాడుచున్నది నేనే. బైబిల్లో ఏ శాస్త్రుడి కన్నా, పరిసయుడి కన్నా, ఏ మత ప్రవిష్టుడి కన్నా ఈ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడా? హల్లెలూయా. ఎన్నిక లేని వ్యక్తి బయలుపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ మనిషిలో ఉన్న నైజం అది, ఆ మనిషిలో ఉన్న సీన్ అది. దేవుని స్తోత్రం. నేను 100 సార్లు బైబిల్ చదువు, నీకు భయపడదా? 100 సార్లు కాదు, 150 సార్లు చదువు, నీకు బయలుపడదు. యు నీడ్ రెవల్యూషన్ టుడే. ఖచ్చితంగా నీకు బయలుపాటు కావాలి. ఎందుకలా అరుస్తున్నాను నేను, ఎందుకలా గించుకుంటున్నాను నేను? నశించిపోతుంది ఈ లోకం. తెలియట్లే. కళ్ళు తెరిస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మోసపోతున్నాము. కనుక దేవుడు మీ కన్నులు తెరవాలని నేను కోరుకుంటున్నాను. సువార్త చెప్పలేని వాళ్ళు కన్నులు తెరవాలి దేవుడు. పిల్లలు మోసపోతున్న వారి కన్నులు తెరవాలి దేవుడు. ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా సంపాదించుకుంటూ కులుగుతూ తింటూ తాగుతున్న వాళ్ళు రేపొద్దున దేవుడికి ఏం లెక్క చెప్తున్నారో వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి. ఈ రోజున వారి ప్రపంచమైన బాధ్యత వారు గుర్తించాలి. ఈ దినం గ్రహించండి పిల్లారా. ఒక్క సమరస్త్రీకి చెప్పాడు ఆయన, అమ్మా నువ్వు ఎదురు చూస్తున్న మెస్సీయా నేనే. ఒరే బాబు, నువ్వు అడుగుతున్న దేవుని కుమారుడే అన్నాడు. బైబిల్లో మరి ఎవరికి ఆ సత్యాన్ని చెప్పలేదు ఆయన. వాళ్ళిద్దరు గమనిస్తున్నారా? హల్లెలూయా. ఇంత చదువుకున్నాను నేను, ఈ చదువు తగలయ్యా, నువ్వు చదువుకొని చెడిపోయావు. ఈ చదువు నీకు అడ్డు వచ్చింది, నీ హోదా నీ ఈగో అడ్డు వస్తుంది. కొన్ని విషయాలు తెలుసుకోవడం. నేను సీనియర్ పాస్టర్ అండి, అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు సీనియర్ పాస్టర్ ఐసీలోకి వెళ్ళాలి. అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అంటాడు, అమ్మ తప్పదు బాబా, అర్జెంటుగా ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేయాలి, మరి ఏం చేయమంటావు అంటే, ఈయన చాలా సీనియర్ అండి, అన్నీ తెలుసండి దీనికి, డాక్టర్ కూడా తీసుకెళ్ళి అవసరం ఐసీలో పెట్టాలి. ఒక రోజున జబ్బు వస్తే ఏం చేస్తావు చెప్పండి? నీకు బతకాలి. ఇప్పుడు నువ్వు బతకాలంటే ఏం చేయాలి? వెళ్ళాలి, వెళ్ళాల్సిందే, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నేను అంటున్నా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో దానికి నువ్వు ఒక సాక్షిగా ఉండు. నీ సాక్ష్యం వంకర టెంకర సాక్ష్యం అయితే ఉపయోగం లేదు. ఆ సాక్ష్యానికి లైఫ్ ఉండదు, దానికి వేస్ట్. ఆ సాక్ష్యం గుడ్డోడిచ్చే సాక్ష్యం చూడండి, వాళ్ళు ఏమంటున్నారో దానికే కౌంటర్ ఇస్తున్నాడు. మీరు అడగకపోవడం మీ కర్మ. నాకు తెలుసు ఆయన దేవుని దగ్గర నుంచే వచ్చాడు. మీరు ప్రవక్తని నమ్మరేమో, నాకు తెలుసు ఆయన ప్రవక్తని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాపి అని మీరు అంటున్నారుగా, నేను చెప్తున్నాను, పాపి ప్రార్థన దేవుడు విండో, ఆయన పరిశుద్ధుడు. దానికి సాక్ష్యం ఎవరు? నేనే. ఇదిగో నా కళ్ళు తెరిచాడు ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు చెప్తున్నాను ప్రియులారా, మనుషులు చెప్పిన మాటలు విని వాళ్ళు కల్ట్ అంటే, ఇది మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని నేను చెప్పి దీనికి పేరు పెట్టి దీన్ని కల్ట్ అంటే కల్ట్ అవ్వదది. ఆ రోజు శాస్త్రులు పరిశీలన కూడా యేసుప్రభుకి ఏం పెట్టారు? ఈయన బోధంతా కల్ట్ అన్నారు వాళ్ళు. కానీ ఇది కల్ట్ కాదు, ఇది ఈనాడు లోకానికి అది జీవంగా మారింది. కనుక ఈరోజు తోసేస్తున్న వర్తమానమే రేపొద్దున నువ్వు రక్షించబడే మార్గం అయి ఉంటే, నువ్వు తోసేస్తున్న తిడుతున్న విలియం బ్రెన్నేమే నిజమైన ప్రవక్త నీ కళ్ళకు తెలియపరచబడితే అప్పుడు నువ్వేం చేస్తావు?
గొల్లుని ఏడుస్తావు. ఆ సమయం రాకముందే సిద్ధపడి నిజ ప్రవక్త కాలంలో ఏ వాక్యాన్ని వినాలి, యేసు ఎంత జాగ్రత్తగా మనం వెంబడించాలి, యేసుకి ఇష్టమైంది ఎలా చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని పట్ల కృతజ్ఞత. చెప్పండి ఒక మాట. యేసు పక్షంగా నిలబడటం అంటే ఆయన వాక్య పక్షంగా నిలబడడమే. ఆ రోజున యేసు ప్రభువు ఎవరండి? ప్రత్యక్షపరచబడిన వాక్యమేనా? హల్లెలూయా. ప్రత్యక్షపరచబడిన వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు పక్షంగా నిలబడ్డాడు ఎవరండి? పుట్టుగుడ్డివాడు. దేవుని స్తోత్రం. అది ఆ కాలపు వాక్య పక్షంగా నిలబడ్డాడు పుట్టుగుడ్డివాడు. ఇప్పుడు ఈ కాలపు వాక్య పక్షంగా మనము నిలబడే వంతు మనకు వచ్చింది ఈరోజు. ఆ రోజున బయలుపరచబడిన వాక్యమే క్రీస్తు. ఈ రోజు ఇప్పుడు మనకు బయలుపరచబడిన వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. కనుక వాక్య పక్షంగా మనం నిలబడాలి. ఈ రోజున మనుషుల పక్షంగా నిలబడటం కాదు, సంఘాల పక్షంగా నిలబడటం కాదు, పాస్టర్ల పక్షంగా నిలబడటం కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విషయంలో. కొంతమంది పాస్టర్ల మీద అభిమానం పెరిగిపోయి పాస్టర్లు వాక్యం చెప్పబోయిన తప్పులు చెప్పేస్తున్నా కూడా మా పాస్టర్ అంటే ఏమనుకుంటున్నా చిన్న పుణ్యం తెలిసినాకైనా తెలిస్తే ఏం చేస్తే ఇప్పుడు గోతులో పడ్డాడు వెళ్ళి ఆడ పడుకు నువ్వు పడతా పోయి రేపొద్దు నేనైనా అదే స్థానంలో ఉన్న. జాగ్రత్త, మెరుగు తెచ్చుకోండి. పాస్టర్ల పక్షంగా నిలబడకండి, వాక్య పక్షంగా నిలబడండి. వెన్ యువర్ పాస్టర్ స్టాండింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్య పక్షంగా ఎప్పుడైతే నిలబడుతున్నాడు నీ సేవకుడు, అప్పుడు నిలబడి అతని పక్షంగా వెనకాల మాట్లాడు. దేవుని స్తోత్రం. నువ్వు నేను నిలబడాల్సింది వాక్య పక్షంగా. అదే క్రీస్తు పట్ల నిజ కృతజ్ఞత. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇంతవరకు ఓపికగా ఉన్నారు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఒక మంచి తీర్మానంతో వెళ్దాం ఇక్కడి నుంచి. మోహన్ యొక్క సాక్ష్యం ఒక స్ఫూర్తిగా తీసుకుంటారా? హల్లెలూయా. మీ కుటుంబాలు నశించిపోయేవారు లేరా? ఈ వాక్యం తెలియని వాళ్ళు లేరా? భర్త గుడికి భార్య గుడికి ఎవరి సత్యం వాళ్ళదే, రకరకాల గుళ్ళు. ఏంటి దౌర్భాగ్యం. కనుక కుటుంబాలు మారవా? ఇంకా ఈ కుటుంబ పరిస్థితులు చక్కబడవా? ఇదే జీవితాలా? ఇదే కృతజ్ఞత అంటే? కనుక వాక్యానికి అందరూ తలొగ్గుదాం, అందరూ లోబడదాం, వాక్య పక్షంగా సాగుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పడదాం. పడి ఈ మధ్యాహ్న కాలంలో దేవుని పట్ల ఈరోజు చాలా అద్భుతమైన వర్తమానం విన్నాం. ఈరోజు వర్తమానం వినటమే కాదు కానీ మరి అక్టోబర్ 31 అంటేనే అభిషేకమైన రోజు. 15వ శతాబ్దంలో 15-16 శతాబ్దంలో సార్దీసు సంఘకాల దూత మార్టిన్ లూథర్ ఆయన రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలతో జీవిస్తున్నప్పుడు మార్టిన్ లూథర్ క్యాథలికులు చెప్పింది సత్యమని ఆ గుడ్డితనంలో సాగిపోతున్నప్పుడు దేవుడు ఆయన కన్నులు తెలిసినటువంటి నదికి కాలది. అక్టోబర్ 31 దేవుడు ఎప్పుడైతే ఆయన కన్నులు తెలిసేదో రోమన్ క్యాథలిక్లు చేసేటువంటి తప్పుడు సిద్ధాంతాలన్నీ చూపించి 100కు పైగా వాటిని ఒక పత్రం రాసి ఆ యొక్క చర్చి గోడ కట్టి ఒక రిఫార్మేషన్కి, ఒక సంస్కరణకి నాంది పలికిన గొప్ప రోజు కూడా ఇది. దేవుడు పెట్టారా ఆ రోజుని సాధ్య సంఘ కాలంలో మార్టిన్ లూథర్ కళ్ళు తెలిసిన దేవుడు. ఓ పిల్లరా, ఫిలడెల్ఫియా కాలంలో జాన్ వెస్లీ కళ్ళు తెలిసిన దేవుడు. లౌదికియాలో బాప్టిస్ట్ సంఘంలో కొట్టుకుపోతున్న విలియం బ్రన్హామ్ గారి కన్నులు తెలిసిన దేవుడు. ఈరోజు నీ నా కన్నులు తెరిచి ఈరోజు గొప్ప వెలుగును మనకి ఇచ్చారు. నిజంగా మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ నిజంగా నాటి వారు మనలాంటి స్వార్థపరులైంది, మనలాంటి తన స్వలాభం కొరకే జీవించుంటుంటే ఈ వాక్యం నీ దాకొచ్చేది కాదు, నా దాకొచ్చేది కాదు, మన దాకొచ్చేది కాదు. వారు చేసిన గొప్ప త్యాగం, వారు పడిన ప్రయాస, వారు పడిన కష్టం, వారు కొట్టబడ్డారు, తరవబడ్డారు,
ప్రాణాలని కాపాడుకోవడం కూడా ఇష్టపడలేదు. మార్టిన్ లూథర్ గొప్పగా చదువుకున్నాడు, పేదరికంలో పుట్టాడు, కష్టపడి చదువుకున్నాడు, లా చదివాడు. ఆయన పట్టభద్రుడయ్యాడు. ఆయన ఏదో చేయాలనుకున్నప్పుడు దేవుని ఆత్మని నడిపించుకుంటూ వచ్చింది. గొప్ప రిఫార్మేషన్ తీసుకొచ్చిన రోజు దేవుని బిడ్డలారా, ఈ రోజు అదే చక్కటి వర్తమానం. ఓ గుడ్డి వాని కనులు తెరిచింది. ఒకప్పుడు మనం కూడా గుడ్డివాళ్ళగా ఉన్నాం. గుడ్డివాళ్ళగా చూడలేని వారు ఉన్నప్పుడు మన కళ్ళు తెరిచిన దేవుడు అనేక మంది గుడ్డివాడు కళ్ళు తెరవడానికి ఆ కళ్ళు తెరిచే వాక్యం, బయలుపాటిచ్చే వాక్యం, ప్రత్యక్షతనిచ్చే వాక్యమే మనిషికి ప్రత్యక్షత ఇస్తారు కదా. ఆ వాక్యం నీ చెప్తుండగా దాన్ని మనం కూడా తీసుకుని వెళ్దామా? ఈరోజు తీర్మానం చేసుకుందామా? మనం కూడా పౌరుషం తెచ్చుకుందామా? మన రక్త సంబంధుల కోసం, మన స్నేహితుల కోసం, నీ సహ ఉద్యోగుల కోసం, నీతో నడుస్తున్నటువంటి అనేక మంది, లేకపోతే నువ్వు చేసే పని ఒక ఫ్యాక్టరీలో పనిచేయచ్చు, లేదా ఒక స్థలాల్లో పనిచేయచ్చు, ఒక వాహనం నడుపుతుండొచ్చు. ప్రతిరోజు ఎవరో ఒకరు కలుసుకుంటా ఉంటావు నువ్వు. ఇప్పుడు అలాంటి వ్యక్తుల గురించి, వారి గురించి నువ్వు వాక్యం చెప్పాలనే భారం లేకపోవటం, ఎంత స్వార్థపరులమైపోయాం. కనుక ఈ మధ్యాహ్న కాలం మనమందరం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అందరూ రెండు చేతులు పైకెత్తి, మోహనే కాదు బ్రహ్మ, ఈరోజు ఒక మంచి అద్భుతమైన రోజు. ఓ నిశ్చయంగా సంస్కరణకి ఒక నాంది పలికిన గొప్ప రోజు బ్రహ్మ. మేము కూడా సమర్పించుకుంటాం. అందరూ సమర్పించుకోండి. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
ప్రభుకి మన స్తోత్రాలు చెప్తాం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఓ నిశ్చయం సంఘకాల గురించి ప్రార్థించుకున్నాం. ఓ స్వర్ణకాలము, దుర్గమ కాలము, తీర్థేర కాలము, ఓ నిశ్చయంగా ఆ సార్డిస్ కాలం. ఆనాటి క్రైస్తవులు వారి కన్నులు తెరిచినప్పుడు, ప్రభు వారి హృదయాలు తెరిచినప్పుడు ఈ సజీవమైన వాక్యం కోసం వారు చేసిన పోరాటం, వారు పడిన ప్రయాస, దేవుని వాక్య పక్షంలో నిలబడినప్పుడు వారు ఆప్తులను కోల్పోయారు, బిడ్డలు కోల్పోయారు, బంధువులు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ వారు ప్రభువుని కలుసుకున్నారు. ఆ గుడ్డి వారిని తండ్రి, తల్లి, బంధువులు, చివరికి అతని యొక్క మతం, అంతవరకు అతను వెళ్ళినటువంటి సంఘం కూడా ఆయన వెలివేసి అతని ఒంటరి చేయబడ్డాడని యేసుని ఆ గుడ్డి వాడిని ఎత్తుక్కుంటూ ప్రభుత్వం నిన్నెవరు వెలివేసి నీ వాక్య పక్షంగా నిలబడినప్పుడు ఒంటరి దాని ఒంటరి వాడు అయిపోయినా నీ దేవుడిని విడిచిపెట్టడాయినా ఆయన యొక్కకు వస్తాడాయినా, నీ వెన్ను తడతాడాయినా, నీ హృదయాన్ని ధైర్యపరుస్తాడాయినా, నేనున్నాను నువ్వు సాగని చెప్పే దేవుడైనా, మాన్యుయల్ దేవుడైనా, ఆయన మనకు తోడుగా ఉండడానికి 63 దిగి వచ్చిన దేవుడైనా ఆయన మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. మన ధైర్యపరచడానికి, మన బలపరచడానికి దిగి వచ్చిన దేవుడు దేవుని పెట్టాలి. ఈరోజు మనం ఒక స్ఫూర్తిని తీసుకున్నాం. ఒక స్ఫూర్తిని తీసుకుని చక్కగా మనం సమర్పించుకుని కొంచెం తినాలి, కొద్ది తినాలి ప్రభు కోసం. మనమున్న స్థలాల్లో ఒక పక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ మంచి సాక్ష్యం కలిగింది, సువార్త చెప్పండి. మంచి జీవితం లేకుండా ఎవరు చెప్పండి. మంచి జీవితం లేకుండా, గుణశీలత లేకుండా మీరు ఏ విషయం కానీ ముందు మంచి జీవితం ఒక పక్కన జీవించాలి. 2 ఆ వాక్య పక్షం నిలబడతాం. అందరూ దీవించుడు కాదు. ఆ చెంత కృపా కనికరం కలిగిన మా దేవం ఈ రోజు అంత అద్భుతం ప్రభు. ఈ రోజు యొక్క ప్రత్యేకతను చూసిన ఆయన ఇచ్చిన వర్తమానం కూడా గొప్ప. ఆ పితరుల కన్నులు తెరిచినప్పుడు, వారి కన్నులు తెరవబడినప్పుడు ప్రభు, వారు అంతకుముందు చూడండి వారు చూసినప్పుడు ఆయన వారన్నిటిని విడిచిపెట్టి వాక్యం కోసం నిలబడ్డారు ప్రభు. వారి జీవితాలే వారు పణంగా పెట్టారు ప్రభు. వారి ప్రాణాలని, వారి ఆస్తుల్ని, వారికున్న గొప్ప యోగ్యతల్ని పణంగా పెట్టి నీ కోసం జీవించినారు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సుఖంగా నీవు ఆరాధిస్తున్నాం ప్రభు. కనుక రాబోయే భావితరానికి కూడా ఈ కాలంలో మేము కూడా అదే స్ఫూర్తితోనైనా నీ వాక్య పక్షం నిలబడి కృప
మేము అందరికీ మీరు దయచేయండి. ఈ మోహన్ గారిని ఎంతో ప్రేమించుకోవాలి. ఆయన తన చిన్న జీవితం దేవానికి భార్యకి ఇచ్చినటువంటి అమ్మను బట్టి కూడా తీసుకుంటున్నారు. ఆ బిడ్డలందరూ కూడా నాయన ఈ వాక్య పక్షాన్ని నిలబడి దేవ ఆ నిరుద్యోగ సమస్యలని వారిని వెంటాడినా కానీ, నిరుద్యోగ సమస్య వారిని కుటుంబాన్ని కుదిపివేసినా కానీ నీ వాక్య పక్షాన్ని నిలబడి ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన చిన్న ఆ ప్రయత్నము, ఆ కష్టం యొక్క ఫలితాన్ని ఈరోజు మేము చూస్తాం ప్రభు. ఓ ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒప్పించబడిన తర్వాత దాని గురించి మేము ఎలా పట్టింపు కలిగి ఉండడం ద్వారా ఆత్మల సంపాదించగలమో కూడా ఈ దినమందు మేము ఉన్నాం ప్రభు. అదే స్ఫూర్తిని ఇక్కడ కూడిని మేము అందరం కలిగి ఉండడం ఆశపడుతున్నాం. తప్పకుండా మీ కృపను మీరు మాకు దయచేయండి. అలాగే ప్రభు తన భార్యను, తనకి ఇచ్చిన బిడ్డల్ని, అలాగే నాయన తనకి జన్మనిచ్చిన తల్లిని, మరి కాలాన్ని దాటి వెళ్ళిన తల్లిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే వారికి ఇచ్చినటువంటి సహోదరుని ఇచ్చే ప్రభు, మరి సహోదరుని